సో శ్రీమద్ భగవద్గీతలో భగవంతుడు ఈ అధ్యాయం మొదలు పెడుతూనే ఈ అధ్యాయాన్ని ఆయనే స్వయంగా కీర్తిస్తారనమాట. పరంబోయా ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయ సర్వే పరం స్థితిమితో గత. అర్జున, జ్ఞానాలలోకెల్లా ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని నేను ఇంక ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ జ్ఞానం తెలుసుకున్నంత మాత్రం చేత ఋషులు మిగతా వాళ్ళందరూ కూడా చాలా ఉత్తమమైనటువంటి స్థితికి చేరుకున్నారు. అలాంటి అతి ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని నేను ఇక్కడ చెప్పబోతున్నానని చెప్పి ఈ అధ్యాయాన్ని మొదలు పెడతారు కృష్ణ. అంత గొప్పటి అధ్యాయంలో ఏముందో మనం చూద్దాం. ఓకే, నాతో పాటు అందరూ చెప్పండి. సత్వం రజస్తమ ఇతి సత్వం సత్వం రజస్తమ ఇతి రజస్తమ ఇతి గుణ ప్రాకృతి సంభవాః పునః ప్రాకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో నిబద్ధంతి మహాబాహో దేహే దేహి నామ వ్యయం. దేహే దేహి నామ అవ్యయం. ఆ, కోట ఉషా మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండ హరే ప్రణామం. కృష్ణ దండత్ప్రణామం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓ మహాబాహుడైన అర్జున, భౌతిక ప్రకృతి రజస్తమో గుణములనడి గుణములను కలిగి ఉండును. నిత్యుడైన జీవుడు భౌతిక ప్రకృతిలో దేహముతో సంపర్కమును పొందినప్పుడు ఆ గుణములచే బద్ధుడగును. థ్యాంక్ యూ మాతాజీ. కళావతి అయితే మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద హరే ప్రణాం. కృష్ణ దండత్ప్రణామం. భాష్యము శ్రీల ప్రభుపాదు భాష్యం. జీవుడు ఆధ్యాత్మిక స్వభావమును కలిగి ఉండుట చేత వాస్తవమునకు అతనికి భౌతిక ప్రకృతితో ఎట్టి సంబంధమును లేదు. అయినను అతడు భౌతిక జగత్తుచే బద్ధుడగుట చేత భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణముల మాయను అనుసరించి వర్తించుచుండును. జీవులు ప్రకృతి గుణములను అనుసరించి వివిధ దేహములను కలిగి ఉండుట చేత ఆ గుణములను అనుసరించే వారు వర్తింపవలసి వచ్చును. ఇట్టి వర్తనమే వివిధములైన సుఖ దుఃఖములకు కారణమగుతున్నది. హరే కృష్ణ ప్రభుజీ దండవాత్రను. హరే కృష్ణ మాతాజీ దండత్ప్రణామం. ముఖం కరోతి వాచలం పొంగుం లంఘయతి కృపాతమహ వందే శ్రీగుంతం తారణం పరమానందమాతం శ్రీ చైతన్యేశ్వరం. సో ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, భౌతిక ప్రకృతి సత్వము రజస్సు తమో గుణములు అనేటటువంటి మూడు గుణములతో నిండి ఉంటుంది. ఎప్పుడైతే జీవుడు ఈ ప్రకృతిలోకి వస్తాడో అతడు ఆ గుణములతోటి ప్రేరేపింపబడతాడు. ఆ గుణములకి ఆ గుణముల ఆధీనంలోకి వెళ్ళిపోతాడనమాట. ఎలాగైతే మనము ఒక చల్లటి వాతావరణంలోకి వెళ్ళామనుకోండి, అక్కడ ఉన్నటువంటి చలి వల్ల మనము చాలా వణికిపోవాల్సి వస్తుంది. అదే విధంగా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ మూడు గుణాల వల్ల ప్రేరేపింపబడి ఆ గుణాల అనుగుణంగా మనం ప్రవర్తిస్తూ ఉంటామన్నమాట. కొద్దిసేపు సత్వగుణంలో ఉంటాం, కొద్దిసేపు రజోగుణంలో ఉంటాం, కొద్దిసేపు తమో గుణంలో ఉంటాము. ఇది ప్రతినిత్యం కూడా ఈ ప్రకృతిలో జరిగేటటువంటి ప్రక్రియ. సత్వగుణంలో ఉన్నప్పుడు మనుషుడు చాలా సాత్వికంగా మీలాగా పొద్దున్నే క్లాస్లో జాయిన్ అవుతాడు. రజోగుణంలో ఉండగానే తర్వాత ఇంకేదో పని చేస్తాడు, మధ్యాహ్నం పూట అట్లా ఇట్లా, తర్వాత రాత్రి పూట తమో గుణంలోకి వెళ్ళిపోతాడు అనమాట. సో జీవుడు ఈ మూడు గుణాల చేత ప్రతినిత్యం కూడా ప్రేరేపింపబడుతూ ఉంటాడు. అయితే దీన్ని భగవంతుడు అతి ఉత్తమమైనటువంటి జ్ఞానం అని ఎందుకు అన్నాడంటే దానికి ఒక కారణం ఉంది. మనకి శరీరానికి ఏదైనా వ్యాధి వచ్చిందనుకోండి, అది ఎందుకు వస్తుందో తెలుసుకోవడానికి మనము రిపోర్ట్స్ అవన్నీ తీసి చూసుకున్నాం అనుకోండి, ఎక్కడ నుండి వ్యాధి మొదలైంది అనేటటువంటి విషయం మనకి అర్థమవుతుంది. అర్థమైతే మనము ఆ ఎక్కడ నుండి అయితే మొదలవుతుందో ఆ మూలానికి మనం వైద్యం చేస్తే తొందరగా తగ్గిపోతుంది. ఉదాహరణకి శరీరం మీద చేతి మీద ఏదో నల్లగా మచ్చలు అయ్యాయి అనుకోండి, ఎంతసేపు ఈ మచ్చలకి మనం ఏదో పైన పైన రాస్తున్నాం అనుకోండి, రాస్తే అది పోదు. కానీ అది ఎందుకు వస్తుంది, రక్తంలో ఏ విధమైనటువంటి మన ఇన్ఫెక్షన్ వల్ల అది అలా వస్తుంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాం అనుకోండి, ఆ మూలానికి మనం మందిస్తే ఈ పైన ఉన్నటువంటి ఈ మచ్చలు ఇవన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా మనం ఈ ప్రపంచంలో ఉన్నంత కాలము ఎందుకు మనము ఆ భగవంతునికి దగ్గర అవ్వలేకపోతున్నాము, అలాగే
ఏ మన లోపలికి ఏ గుణాలు చేరుకోవడం వల్ల మనం మళ్ళీ మళ్ళీ దూరం అయిపోతున్నాము అనేటటువంటి విషయం తెలుసుకున్నాం అనుకోండి. ఆ గుణాల్లో ఆ ఫలానా గుణం వల్ల నేను ప్రేరేపితున్నైతే ఏ విధంగా ప్రవర్తిస్తాను అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం అనుకోండి. అప్పుడు మనము ఆ గుణం యొక్క లక్షణములు మనలో పెంపొందినప్పుడు, ఆ విధంగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు మనం వెంటనే విచక్షణతోని దాన్ని గ్రహించి, ఓహో! నేను ఈ విధంగా ఉన్నాను. ఈ ఈ పలానా గుణం ఆహ్, ఉన్నటువంటి క్వాలిటీస్‌తో ఉన్నానిప్పుడు. ఉదాహరణకి ఎక్కువగా ఏదో ఒకటి చేసేయాలనిపిస్తుంది చాలా ఉత్సాహంతోటి. మంచిదే. కానీ నిరంతరంగా ఇంకా ఎలాంటి విశ్రాంతి లేకుండా, లేదంటే ఎలాంటి ఆధ్యాత్మిక సాధన లేకుండా ఏదో ఒకటి సాధించేయాలి జీవితంలో, ఏదో ఒకటి చేసేయాలి, ఏదో ఒకటి నేను పెద్దగా సమాజంలో నేను ఒక గొప్ప వ్యక్తినని అందరి ముందు ప్రూవ్ చేసుకోవాలి అని నిరంతరమైనటువంటి పరిశ్రమ చేస్తున్నాడు. ఎలాంటి ఆధ్యాత్మిక సాధన లేకుండా. అది రజోగుణం అన్నమాట. ఓకే. అలాంటి స్వభావం గనక మన లోపల పెంపొందిందనుకోండి, మనం వెంటనే గ్రహించవచ్చు. ఓహో! ఇది నేను ఇలాగా జీవితంలో ఎంతో కొంత ఆధ్యాత్మిక సాధన లేకుండా అదే పనిగా నిరంతరం పరిశ్రమ చేయడం ఏదైతే ఉందో, అది రజోగుణంతో కూడుకున్నటువంటిదని చెప్పేసి మనం గ్రహించవచ్చు. గ్రహించి ఇలా ఉండకూడదు. ఎంతో కొంత నేను ఆధ్యాత్మిక సాధన చెయ్యాలి. ఓకే. లేకపోతే ఎప్పటికీ ఇంక తినడం, పడుకోవడం, భోగాల్ని అనుభవించడమే అదే పనిగా ఆ కోరికలు పుడుతున్నాయి లోపల. ఓకే. ఆ కోరికలు పుడుతున్నాయి. పుడుతూ ఉంటే అప్పుడు మనం గ్రహించవచ్చు. నేను తమో గుణానికి దగ్గరవుతున్నాను అని చెప్పేసేసి. ఓకే. కొన్ని కొన్ని విషయాలు నేను ఈ మధ్య తెలుసుకున్నాననమాట. కొన్ని కొన్ని సార్లు మన శరీరంలో సరైనటువంటి విటమిన్స్ లేకపోతే, విటమిన్స్ ఉండాల్సినటువంటి స్థాయిలో ఉండకపోతే గూడా మనం తమో గుణానికి లోనైపోతాం. నాకు మొన్న ఆహ్, పోయిన సంవత్సరం కాక పోయిన సంవత్సరము నేను డాక్టర్ దగ్గరికెళ్ళాననమాట. వెళ్ళి వైద్యం అంటే బ్లడ్ టెస్ట్ అవన్నీ చేయించుకున్నాను. ఎందుకు చేయించుకున్నా అంటే వేరే కారణం గురించి చేయించుకున్నాను. దాంట్లో వాళ్ళు నేను డాక్టర్‌కి చెప్పానన్నట్టు. చాలా నీరసంగా ఉంటుందండి. ఏదో ఏం చేయాలన్న ఉత్సాహంగా ఉండట్లేదు. బద్ధకంగా అనిపిస్తుంది. ఏది చేద్దామన్నా గూడా ఏం చేద్దాంలే, చేద్దాంలే ఆహ్, ఏ పని చేద్దామన్నా గూడా అబ్బా! ఇప్పుడా ఎళ్లి చెయ్యాలా అని లోపల ఎందుకో ఇట్లా ఉత్సాహం రావట్లేదండి శరీరంకి. కారణం ఏంటో అర్థం కావట్లేదంటే డాక్టరు బ్లడ్ టెస్ట్ అవన్నీ చేసి చెప్పాడనమాట. మీకు బి12 అనే విటమిన్ తగ్గిపోయిందండి. బి12 అనే విటమిన్ తగ్గిపోతే కూడా మీరు ఇట్లాగా ఉత్సాహం లేకుండా ఉంటుంది అని చెప్పేసి చెప్పాడనమాట డాక్టర్. ఓహ్! ఇట్లా కూడా ఉంటుందా అని చెప్పేసి అవును నేను ప్రభుజీ. కొన్ని కొన్ని సార్లు నాన్ మనకి వెజ్ ఆ! నాన్ వెజ్ తినే పిల్లలందరికీ బీటాలో తగ్గిపోతుంది అని అందరికి అదే ప్రాబ్లం ప్రభుజీ. ఓకే. ఓకే. అంటే దానికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్నమాట. అసలు బి12 అనేటటువంటి విటమిన్ కేవలం నాన్ వెజ్‌లో ఉంటుందని అనుకోవడం అపోహ. దానికి ప్రత్యామ్నాయమైనటువంటి చాలా చాలా ఆయుర్వేద మన సాత్వికమైనటువంటి ఔషధాలున్నాయి. ఉదాహరణకి మనకిప్పుడు మామిడి పళ్ళ సీజన్ మొదలైంది. మామిడి పళ్ళ సీజన్‌లో మామిడి టెంక తినేసిన తర్వాత పటేస్తాం మనం. కానీ శాస్త్రవేత్త సైంటిస్ట్‌లు ఒక గొప్ప విషయం ఏం కనుక్కున్నారంటే, ఆ మామిడి టెంకలో ఉండేటటువంటి ఆ జీడి ఉంటుంది గదా! దాన్ని ఎండబెట్టి పొడి జేసి అది తీసుకుంటే బి12 మనకి శరీరంలో సమృద్ధిగా పెరుగుతుందంట. వెరీ వెరీ గుడ్. మ్యాంగో సీడ్ పౌడర్ అని వచ్చింది. మీరు కొట్టండి ఇంటర్నెట్‌లో చాలా కాస్ట్‌లీ ఉంటదది. అవునా? ఓకే. తెలియదు ప్రభుజీ. అట్లా దానికి ప్రత్యామ్నాయాలున్నాయన్నమాట. ఒక్కోసారి మనకి హ్మ్, మనస్సులో మనం సాత్వికంగానే ఉంటాం. మంచి ఆలోచనలే ఉంటాయి. కానీ శరీరం సహకరించదు. శరీరం ప్రభుజీ. మనసులో మంచి ఆలోచనలున్నాయి. కానీ శరీరం సహకరించక మనము ఉత్సాహంగా లేము. లేదంటే అదే పనిగా తమో గుణాన్ని అనుభవిస్తున్నామంటే దానికి అప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే నేను మానసికంగా ఉత్తమమైనటువంటి బుద్ధితోటే ఉన్న ఉత్తమమైన గుణంలోనే ఉన్నా గానీ శరీరం నాకు సహకరించట్లేదు. కాబట్టి శరీరానికి నేను వైద్యం చేసుకోవాలి. అప్పుడప్పుడు మనం మనసుకి వైద్యం చేసుకోవాలి. అప్పుడప్పుడు మనం శరీరానికి వైద్యం చేసుకోవాలి. కొన్ని కొన్ని సార్లు శరీరము మ మనస్సులో ఏ విధమైనటువంటి వానలొస్తే శరీరం ఆ విధంగా ప్రవర్తిస్తుంది.
ఓకే. కొన్నిసార్లు మనం పుట్టడం మంచి ఏ, ఒక ఉత్తమమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి ఇంట్లో వంశంలో పుట్టాము. ఒక మనుషుడు పుట్టాడు అనుకోండి, అంటే తన శరీరం ఒక సాత్వికమైనటువంటి గుణం ఉన్న వాతావరణంలో జన్మించింది. ఉదాహరణకి ఒక గొప్ప పండితులు, ప్రతినిత్యం భగవంతుని ఆరాధించేటటువంటి గొప్ప సాధకుల ఇళ్లలో పుట్టాడు అదృష్టవశాత్తు. ఓకే. ఆ, అప్పుడు తనకి ఎక్కడ చూసినా పొద్దు తెల్లవారు లేస్తే సాత్వికమైనటువంటి విషయాలే చేయడానికి ఉంటుంది. తెల్లవారు లేస్తే అలాంటి వాళ్ళు ఉదయం లేవగానే ఇంక మీలాగా మంచిగా క్లాసెస్ వింటూ ఉంటారు. అలాగే ఆ భగవంతుని గురించి జపము, తపస్సు, అభిషేకాలు, అర్చనలు ఇవన్నీ చేస్తుంటారు. ఎక్కడ చూసినా సత్వగుణంతో కూడుకున్నటువంటి వాతావరణమే ఉంటుంది. అది చేస్తూ ఉంటాడు, కానీ మనస్సులో మాత్రం వాటి మీద ఆసక్తి ఉండదు. అప్పుడు మనం గ్రహించాలన్నమాట, ఓ నేను శారీరకంగా సాత్వికమైనటువంటి పనులు చేస్తున్నాను కానీ మానసికంగా సాత్వికమైనటువంటి బుద్ధితో లేను. కాబట్టి సాత్వికమైనటువంటి బుద్ధిని పెంపొందించుకోవాలి. ఈ అధ్యాయంలో మనకి భగవంతుడు త్రిగుణాల గురించి చెప్తాడు. సత్వగుణం అంటే మనుష్యుడు చాలా మంచి పనులు చేస్తుంటాడు, మంచి ఆలోచనలతో ఉంటాడు. ఆ రజోగుణం అంటే ఎప్పటికీ ఏదో ఒక నిరంతరంగా విశ్రాంతి లేకుండా శ్రమిస్తూ ఉంటాడు. తమో గుణం అంటే తినడం, పడుకోవడం, ఎప్పుడు అదే పనిగా భోగం అనుభవించాలనేటటువంటి స్థితితో ఉంటాడు. మళ్ళీ ఈ విషయాలు చెప్పి వీటికి అతీతమైనటువంటి ఇంకొక విషయం గురించి చెప్తాడు. మన సత్వగుణంలో ఉన్నంత మాత్రం చేత తరించిపోం. ఈ అధ్యాయంలో చివరన ఆ ఇంకొక గుణం గురించి భగవంతుడు చెప్తాడనమాట. అది వచ్చేంత వరకు ఓపిక పడదాం. ఇది సత్వగుణంలో ఉన్నప్పుడు మనకు మంచి ఆలోచనలే ఉంటాయి. సాత్వికమైనటువంటి బుద్ధి, అందరికి ఎవరికి హాని చేయకూడదని, నేను ఎంతో కొంత ఆ మన పూజలు వ్రతాలు చేయాలని, అలాగే సమాజంలో సమాజ శ్రేయస్సు గురించి ఏవో మంచి పనులు చేయాలని అనేటటువంటి బుద్ధి ఉంటుంది. ఓకే. కేవలం అది ఉన్నంత మాత్రం చేత మనం తరింపబడము. ఓకే. ఎందుకంటే మనకి భగవంతుడు ఆ కొన్ని ప్రక్రియలు ఇచ్చాడు. ఈ పూజ చేయడము, ఈ జపం చేయడము, ఇలా పలానా మంచి పనులు చేయడం, ఇవన్నీ సత్వగుణంతో కూడుకున్నటువంటివే. కానీ ఆ సత్వగుణంతో చేస్తున్నప్పుడు మళ్ళీ మనకి నేనే చేస్తున్నాను అనేటటువంటి భావన వచ్చిందనుకోండి, సత్వగుణంలో ఉన్నటువంటి పనులు చేస్తున్నప్పటికీ కూడా నేనే చేస్తున్నాను, కర్తని నేనే అనేటటువంటి భావన వస్తే మళ్ళీ అది రజోతమో గుణాలతోని మిక్స్ అయిపోతుంది అనమాట. మిక్స్ అయిపోయి చేసే సత్వగుణమైనలో ఉన్నటువంటి పని అయినా కూడా మళ్ళీ మనకి ఉత్తమ ఫలితాలని ఇవ్వదు. అందు గురించి అంటే కేవలం సత్వగుణంలోకి రావడం వల్ల మనము తరించిపోతామంటే దానికి అతీతమైనటువంటి ఇంకొక గుణం ఉంది. సత్వగుణంలోకి రావడం ఉత్తమం, మంచిది. ఇంకా మనకి గుడ్, బెటర్, ఎక్సలెంట్ అని 3 లెవెల్స్ ఉంటాయి. సో సత్వగుణంలోకి రావడం ఏంటంటే బెటర్, రజో తమో గుణాల కంటే బెటర్. ఈ సత్వగుణం కంటే ఎక్సలెంట్ ఏదైతే ఉందో అది మనకి ఈ అధ్యాయం చివరిలో వస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అది వచ్చినప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే ఈ అధ్యాయంలో ఒక గొప్ప విషయం చెప్తాడు స్వామి. ఓకే. ఈ నిరాకార తత్వం అనేటటువంటి ఏ భగవంతుడికి ఎలాంటి ఆకారం లేదు అనేటటువంటి వాదించే వారు కూడా ఏ విధమైనటువంటి ఉపాసన చేస్తే తరిస్తారనేటటువంటి విషయాన్ని కూడా ఈ అధ్యాయంలో మనకి స్వామి చెప్తారు. సో అది మనము ప్రకృతిలో ప్రతినిత్యం కూడా ఈ త్రిగుణాలతోటి ఈ త్రిగుణాలకి లొంగిపోయి ప్రవర్తిస్తూ ఉంటాము. ఓకే. ఇప్పుడు సత్వంలో ఉన్నప్పుడు అలాగే ఎలా ఉంటాడో చూద్దాం. నాతో పాటు అందరూ చెప్పండి. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రసత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానగా. రాణి మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, హరే దండోత్పన్నం. కృష్ణ, దండోత్పన్నం. ఓ పాపరహితుడా, సత్వగుణము మిగిలిన 2 గుణముల కంటెను పవిత్రమైన
పవిత్రమైన దగుటచే ప్రకాశమానమై మానవుని సర్వ పాప ఫలముల నుండి విముక్తిని చేయును. ఆ గుణమునందున్న వారు సౌఖ్యము చేతను జ్ఞానము చేతను బద్ధులగుదురు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఆ, నరసింహదాస్ ప్రభు మన భాష్యం చదవండి. దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. దండత్ ప్రణామం. భౌతిక ప్రకృతిచే బద్ధులైన జీవులు అనేక రకములుగా ఉందురు. వారిలో ఒకడు సాంఖ్యవంతుడు, మరొకడు మిక్కిలి క్రియాశీలుడు, మరొకడు నిస్సహాయునిగా ఉండును. మనస్సునకు సంబంధించిన ఇట్టి భావములే ప్రకృతి యందు జీవుల బద్ధస్థితికి కారణములగుచున్నవి. జీవులు ఎట్లు వివిధ రకాలుగా బద్ధులై ఉందురో ఈ అధ్యాయమున వివరించబడినది. మొదట ఇక్కడ సత్వగుణము పరిశీలించబడుచున్నది. సత్వగుణమును అలవర్చుకొనుట ద్వారా మానవుడు బద్ధులైన ఇతర గుణములను వారికంటే అనేక వివేకవంతుడగును. భౌతిక జగత్తునందలి సత్వగుణాభివృద్ధికి ఫలితం ఇదియే. ఆ విధంగా సత్వగుణమును వృద్ధి చేసుకొనిన మానవుడు భౌతిక దుఃఖములచే అంతగా పీడించబడడు. అంతేకాకుండా అట్టివాడు భౌతిక జ్ఞాన పురోగతి భావనను కలిగి ఉండును. అట్టి సత్వగుణమునకు ప్రతినిధియే బ్రాహ్మణుడు. కనుక బ్రాహ్మణుడు సత్వగుణమునందు స్థితుడై ఉండవలెను. సత్వగుణం నందలి సుఖభావనకు మానవుడు తాను దాదాపు సర్వపాపం నుండి విముక్తిని పొంది ఉన్నాడనేది అవగాహన కారణము. కానీ వాస్తవమునకు వైదిక గ్రంథమును అనుసరించి సత్వగుణము అనగా ఉన్నత జ్ఞానము మరియు అధికమైన సుఖభావనమని భావం. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సరోజ మాతాజీ ఈ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే ధన్యవాదాలు. కృష్ణ. దండత్ ప్రణామం. భాష్యం శ్రీల ప్రభుపాద. జీవుడు సత్వగుణం నందు స్థితుడైనంతనే తాను జ్ఞానములో ప్రగతి చెందితిననియు మరియు ఇతరుల కంటనే మెరుగనియు భావించుచు బద్ధుడగును. అదియే ఇక్కడ వచ్చిన సమస్య. శాస్త్రజ్ఞులు మరియు తాత్వికులు దీనికి ఉత్తమ నిదర్శనములు. వారిరువురును తమ జ్ఞానముచే గర్వము గలవారే తమ జీవిత పరిస్థితులను సాధారణంగా మెరుగుపరుచుకొని ఉన్నందున భౌతిక సుఖమును అనుభవించుచున్నట్టుగా భావింతురు. బద్ధ జీవితం నందు అధిక సుఖమును పొందుచున్నామనే భావము వారిని భౌతిక ప్రకృతి సత్వగుణముచే బంధించుచున్నది. సత్వగుణమునందు వర్తించుట యందు ఆకర్షింపబడిన వారు ఆ విధముగా ఆ గుణమును వర్తించుట యందు ఆకర్షితులై ఉన్నంత కాలము ప్రకృతి యందలి త్రిగుణములలో ఏదో ఒక రకమైన దేహమును వారు ధరింపవలసి వచ్చును. ఈ విధముగా ముక్తికి గాని లేక ఆధ్యాత్మిక జగత్తును గాని పొందుటకు వారికి ఎట్టి అవకాశమును లేదు. జీవుడు మరల తత్వవేత్తగా, విజ్ఞానవేత్తగా లేదా కవిగా ఎగుటకు అవకాశమును పొందవచ్చును. అటు నిరంతరము ఒకే రకమైన జనన మరణములనేటి ప్రతికూల పరిస్థితుల యందు చిక్కుకోవలసి వచ్చును. కానీ భౌతిక శక్తి యొక్క మాయా కారణము అతడు అట్టి జీవితము సుఖకరమని భావించరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఆ త్రిగుణములలో మొట్టమొదటి గుణం ఏదైతే ఉందో అది సత్వగుణము. జీవుడు ఈ సత్వగుణం ద్వారా కూడా బందీ అయిపోతాడట. మనము మనుష్య జన్మెత్తిన తర్వాత బంధ విముక్తులం అవ్వడానికి ప్రయత్నం చేయాలి. అయితే సత్వగుణం మంచిదైనప్పటికీ కూడా ఆ సత్వగుణం ద్వారా బందీలం అయిపోతామంట. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు చక్కటి ఉదాహరణ ఇస్తున్నారు. బ్రాహ్మణులు, కవులు, సమాజంలో ఉన్నటువంటి మేధావులు వీళ్ళంతా కూడా సత్వగుణంలో ఉన్నారు. విద్యని అభ్యసించి చాలా చక్కటి ఉన్నత స్థితికి వెళ్ళారనమాట. సో విద్యని అభ్యసించడం వల్ల రెండు జరుగుతాయి. ఒకటి విద్య యొక్క ధ్యేయము ఏంటి చెప్పండి, మనకి 5వ అధ్యాయంలో చెప్తారు. వెరీ గుడ్, ఎక్సలెంట్ అండి. చాలా చాలా సంతోషం, అద్భుతంగా చెప్పారు. విద్య యొక్క ధ్యేయము, లక్ష్యము వినయం. కానీ కొన్ని సార్లు విద్య వల్ల ఏం జరుగుతుందంటే అహంకారం వచ్చేస్తుంది. విద్య వల్ల అహంకారం వచ్చేస్తుంది, నాకే తెలిసి ఇవన్నీ అని చెప్పేసి. ఓకే, విద్యార్థ రూప జన్మాదయో మనస్సంగా వివర్జిత. మన ప్రహ్లాద మహారాజు యొక్క గుణాలను కీర్తిస్తూ శ్రీమద్ భాగవతంలో ఆయనకి ఒక గొప్ప గుణం ఉండేదంట. ఏంటంట అంటే విద్యార్థ రూప జన్మాదయో
మనస్సంగా వివర్జిత. విద్యని అర్థించినప్పుడు, విద్యని అభ్యాసం చేసినప్పుడు మనస్సులో కొద్దిగా గర్వము, అహంకారము ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి విషయాలకి తావివ్వకుండా ఎప్పటికప్పుడు ప్రహ్లాద మహారాజు విద్య ద్వారా జనించేటటువంటి ఈ యొక్క గర్వము, అహంకారం అనేటువంటి త్యజిస్తూ ఉండేవాడు అని చెప్పేసి చెప్తారనమాట. విద్యని విద్య ద్వారా మన లోపల అహంకారం పెంపొందింది అని తెలుసుకోవడం ఎలాగా అంటే, మీరు చూడండి, ఆ ఒక దేవాలయానికి వెళ్ళారనుకోండి. వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఏ చిన్న పని చేసినా కూడా భగవంతుని గురించి చేసినట్టే. ఊడుస్తున్నారనుకోండి, ఒక ఏదో ఊడుస్తున్నారనుకోండి, అదే మీరు రోడ్డు మీదో ఇంకెక్కడో షాప్లోనో ఊడిస్తే వాళ్ళ దగ్గర పని చేస్తున్నట్టు. కానీ ఈ దేవాలయంకి వచ్చి అదేదో చెత్త పడింది ఊడుస్తున్నాం అనుకోండి, అది ఏదో మనం పని చేస్తున్నట్టు కాదు, దేవుడికి సేవ చేసినట్టు, భగవంతుడికి సేవ చేసినట్టు. కానీ కొందరు చాలా, మేము హై క్లాసు, మాకు మా సమాజంలో మాకు పొజిషన్ ఉంది, మేము చాలా విద్యావంతులం అని అనుకునేటటువంటి వాళ్ళు అలాంటి చిన్న పనులు చేయడానికి సుముఖత చూపించరనమాట. నేనేంటి అంత చిన్న పని చేయాలా అనేటటువంటి భావనతో ఉంటారనమాట. లేదా భగవంతుని గురించి వంట చేయాలి, ప్రసాదం చేయాలి, నేనేంటి ఇంత గొప్ప ఆ, మన గొప్ప గవర్నమెంట్ ఉద్యోగిని, నేనేంటి వంట చేయడము, నేను అట్లాంటి కాదని నాకేమైనా ఉంటే మీరు నాకు అక్కడ కూర్చొని అందరికీ భగవద్గీత భాగవతం చెప్పేటటువంటి సేవ ఇవ్వండి, అది మాత్రమే చేస్తాను నేను అని అంటారనమాట. అంటే చెప్పడము, మనుషులకి ఇతరులకి బోధించడం అనేటువంటిది ఏదైతే ఉందో అది మాత్రమే గొప్ప పని. మిగతా పనులు గుళ్ళో, దేవాలయంలో కడవడం, ఉడవడం, తుడవడం, వంట చేయడం ఇవన్నీ కూడా తక్కువ స్థాయి పనులు, కాబట్టి నేను అవి చెయ్యను అనేటటువంటి భావనలో ఉంటారు. ఇప్పుడు ఈ భావనలో ఉన్నటువంటి వారు ఇప్పుడు ఈ పనులన్నీ ఏవైతే గుడిలో ఉన్నాయో ఇవన్నీ ఎవరి గురించి అని చేస్తున్నారా? ఎవరి గురించి చేస్తున్నారు? భగవంతుడు భగవంతుడి గురించి. గురించి చేస్తున్నారు. ఓకే. భగవంతుడి గురించి చేస్తున్నప్పుడు అది తక్కువ స్థాయి పని ఎలా అవుతుంది? కావు ప్రభుజీ. అది కావు ఎక్కువ. ప్రభుజీ. ఆ, మీరు ఉదాహరణకి అర్చన చేసే అర్చక స్వాములు కూడా భగవంతుడి యొక్క గర్భగుడిలో వాళ్ళే తుడుస్తారు, ఊడుస్తారు, అన్ని చక్కగా నీట్గా పెడతారనమాట. మరి వాళ్ళు కూడా తక్కువ స్థాయి పని చేస్తున్నట్ట? మరి వాళ్ళు భగవంతుడికి అర్చన చేస్తున్నారు, అదే సమయంలో అక్కడంతా తుడుస్తున్నారు, ఊడుస్తున్నారు. మరి వాళ్ళని తక్కువ స్థాయి పని చేస్తున్నారు, వాళ్ళు శూద్రుల్లాగా మనం భావించాలా? కాదు. భగవంతుని గురించి ఏ చిన్న పని చేసినా కూడా అది చాలా ఉత్తమమైనటువంటి స్థితికి మనల్ని తీసుకెళ్తుంది. అందుకే భగవంతుడు 12వ అధ్యాయంలో చెప్తాడు ఏమని అంటే, అభ్యాసేపి అసమర్థోసి మత్కర్తుం పరమో భవ మదర్థమప్తి కర్వాణి కుర్వాన్ సిద్ధిమ వాప్సిసి. ఒకవేళ నీకు భక్తి ఇది అభ్యాసం చేయడము చేత కాకపోతే, సాధ్యం అవ్వకపోతే, నా గురించి కర్మలు చేయను, నా గురించి పని చేయి, నా గురించి ఎంతో కొంత అర్థాన్ని వెచ్చించు, అంటే నా గురించి పని చేయు, నీకున్నటువంటి ధనం ఏదైతే ఉందో దాన్ని ఎంతో కొంత వెచ్చించడానికి నువ్వు ప్రయత్నం చేస్తే అప్- అప్పుడు కూడా నీకు భక్తి అనేటువంటిది వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి భగవంతుడు సులభంగా ఒక పద్ధతి చెప్తాడు 12వ అధ్యాయంలో. సో ఆ విధంగా నేను ఈ తక్కువ స్థాయి పనులు చేయనండి, నేను ఓన్లీ చెప్పడము, నలుగురికి బోధన చేయడము ఇది మాత్రమే చేస్తాను అని అనేటటువంటి బుద్ధితోటి, అనేటటువంటి భావనతోటి ఉన్నామనుకోండి, అప్పుడు మన సత్వగుణం ద్వారా బంధింపబడ్డాం. దానిలో చెప్పడం ఏదైతే ఉందో, ఆ, ఇప్పుడు నేను మీ అందరికీ చెప్తున్నాను భగవద్గీత, ఇది సత్వగుణంతో కూడుకున్నటువంటిది, ఒక ఆ, సత్వగుణంతో కూడుకున్నటువంటిది. నేను ఇది చెప్పడంకే అంకితం అయిపోయాను, భగవద్గీత చెప్పడంకే అంకితం అయిపోయాను. కానీ భగవంతునికి సంబంధించినటువంటి రేపు పొద్దున్న దేవాలయంలో, నాయన నువ్వు చక్కగా ప్రవచనాలు చెప్తున్నావయ్యా, కాబట్టి రేపు దేవాలయంలో ఆదివారం కార్యక్రమం ఉంటుంది, వచ్చి నువ్వు వంట చేయాలి, లేదంటే వంట చేసిన తర్వాత పాత్రలు కడగాలి అని చెప్తారు, నాకు సేవ ఇస్తారు. నేను లేదండి అట్లెట్లా ఉంటుందండి, నేను అంతమందికి ఇప్పుడు 80 మందికి నేను ప్రతిరోజు భగవద్గీత చెప్తున్నాను, నేను రేపు గుళ్ళోకి వచ్చేసి నేను పాత్రలు కడగడం అవన్నీ చేస్తే నేను నా ద్వారా భగవద్గీత నేను చెప్పినప్పుడు భగవద్గీత విన్నటువంటి వాళ్ళు ఎవరైనా నన్ను చూస్తే ఇదేంటి ఈయన పనివాడిలాగా ఇట్లా పని చేస్తున్నాడు అని అనుకుంటారు, నేను చెయ్యనండి అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు నేను కేవలం సత్వగుణం ద్వారా బద్ధున్నైపోయాను. కాబట్టి
భక్తియుత జీవితంలో ఉన్నప్పుడు భగవంతునికి సంబంధించింది ఏదైనా కూడా అది సత్వగుణంగా భావించి అది ఎంత చిన్న పనైనా కూడా నిర్మోహమాటంగా చెయ్యాలి. లేదు నేను కేవలం కొన్ని మాత్రమే చేస్తాను, మిగతావి చెయ్యను అంటే అది నువ్వు సత్వగుణానికి బద్దుడు అయిపోయాడు. అది మనల్ని ఉద్ధరించదు. అందుకే భగవంతుడు ఇక్కడ సత్వగుణంలో ఉన్నప్పటికీ కూడా మనం బందీలమే అని చెప్తున్నాడు భగవంతుడు. నేను దానికే చెప్పడానికే అటాచ్ అయిపోయాను. మీరు చూడండి మనకి సమాజంలో కొందరు గొప్ప గొప్ప కవులు ఉంటారు. ఓకే. ఆ ఒక సహస్రావధాని అని చెప్పేసి, అష్టావధాని అని చెప్పేసి గొప్ప గొప్ప కవులు ఉంటారు. ఓకే. వీళ్ళు ఎంతో భాష మీద ఎంతో పట్టు ఉంటుంది. ఓకే. మీరు ఒక పదాన్ని ఇస్తే ఆ పదం మీద టక 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 8, 9, 10 పద్యాలు చెప్పేస్తారు. ఓకే. ఆ విధంగా వాళ్ళు ట్రైనింగ్ అయి ఉంటారన్నమాట. సో అది చాలా గొప్పది. ఎంతో సాధన చేస్తే తప్ప ఒక భాష మీద పట్టు సంపాదించి అంత చక్కగా కవిత్వాలు చెప్పడం అనేటువంటిది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. ఎంతో గొప్ప సాధన చేస్తే తప్ప రాదది. చాలా గొప్ప సాధన చేశారు. భాషను నేర్చుకొని దాని మీద ఉన్నటువంటి ఆ మన ఏమంటారు వ్యాకరణం ఇవన్నీ నేర్చుకొని. కానీ నాకు ఈ విభూతి, నాకు ఈ శక్తి ఉంది అని దాన్ని ప్రదర్శిస్తూ భగవంతుని మీద సరైనటువంటి భక్తి లేదనుకోండి, వ్యర్థమే అది. ఈ శ్రీపాద శంకరాచార్యుల వారు కాశీనగరంలో ఉన్నప్పుడు ఒక గంగా నది తీరంలో ఒక వృద్ధుడు దాదాపు 85-90 సంవత్సరాలు ఉంటాయి. చేతులు వణికిపోతూ ఉంటాయి, పళ్ళు ఊడిపోయి ఉంటాయి, కొన్ని ఇంకా 80 కంటే ఎక్కువనే ఉంటాడు, 90 కంటే ఎక్కువనే ఉంటాడు. చర్మం ముడతలు పడిపోయి ఉంటుంది. ఆ వయస్సులో వ్యాకరణం నేర్చుకుంటూ ఉంటాడనమాట. వ్యాకరణం దేనికి పనికి వస్తుంది చెప్పండి? భాష మీద పట్టు రావడానికి. భాష మీద చక్కటి పట్టు రావడానికి వ్యాకరణం, గ్రామర్ మనకి పనికొస్తుంది. ఓకే. ఇప్పుడు ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తి గ్రామర్ నేర్చుకొని ఏం సాధిస్తాడు? ఓ యువకుడు అంటే గ్రామర్ నేర్చుకుంటున్నాడు అంటే ఇంకా ఎంతో జీవితం ఉంది కాబట్టి వాడికి భాష మీద మంచి పట్టు వస్తే నా చక్కగా కవిత్వాలు అవి రాసి 4 డబ్బులు సంపాదిస్తాడని అనుకోవచ్చు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధ వ్యక్తి గ్రామర్ మీద పట్టు సంపాదించి ఆయన ఏం ఏం చేస్తాడు? ఆయన ఆ, ఎందుకు పనికి వస్తుంది ఆయనకి? భగవంతుడి పైన కీర్తనలు చేయడానికి పనికొస్తుంది. వెరీ గుడ్. అది చేస్తే బాగుంటుంది. కానీ కేవలము ఆ వ్యర్థమైనటువంటి భగవత్ సంబంధం లేనటువంటి కీర్తనలు చేస్తే, ఇప్పుడు ఓకే వ్యాకరణం నేర్చుకుని భగవంతుని మీద కీర్తనలు చేయడానికి ఉపయోగించుకోవచ్చు అని మీరు చెప్పారు. ఇప్పుడు అది నేర్చుకోవడానికే టైం పడుతుంది. ఓకే. నేర్చుకోవడానికే చాలా సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ నేర్చుకునే లోపల శరీరం వదిలి పెట్టాల్సి వచ్చినటువంటి సమయం ఆసన్నమైంది అనుకోండి, అప్పుడు ఇదేం మన ఆధ్యాత్మిక విద్య కాదు కదా. భగవంతుడు చెప్తాడు కదా, శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే అన్నట్టు. ఎవరైనా గనక యోగ సాధన చేస్తూ ఆధ్యాత్మిక సాధన చేస్తూ చనిపోతే వాళ్ళకి మంచి పండితుల ఇళ్లలో, గొప్ప గొప్ప వాళ్ళ ఇళ్లలో పుట్టేటటువంటి అవకాశం ఇస్తాను. దానివల్ల వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఆధ్యాత్మిక సాధన కొనసాగించుకోవడానికి అని చెప్పి భగవంతుడు చెప్పాడు. కానీ ఇక్కడ కేవలం వ్యాకరణం నేర్చుకుంటున్నాడు. కానీ అదేం యోగ సాధనం కాదు, ఒక భాష మీద పట్టు రావడానికి చేసేటటువంటి ప్రయత్నము. ఇప్పుడు ఆ నేర్చుకుంటున్న క్రమంలో శరీరాన్ని వదిలిపెట్టాడు అనుకోండి, మళ్ళీ అది తర్వాత జన్మలో నాయనా నువ్వు వ్యాకరణంలో సందులు సమాసాలు దాకా వచ్చావు కాబట్టి అవి నీకు అట్లాగే నెక్స్ట్ జన్మలో గుర్తుంటాయి, తర్వాత నుండి మళ్ళీ నువ్వు మొదలవుతావు అని కూడా మనకి ఎక్కడ లేదు, భగవంతుడు ఎక్కడే చెప్పలేదు. అక్కడ వరకు నేర్చుకున్నది కూడా మళ్ళీ మర్చిపోతాడు. ఇప్పుడు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఏం నేర్చుకోవాలి, ఏం చేయాలి? భక్తి నేర్చుకోవాలి ప్రభుజీ. వ్యాకరణం ద్వారా భాష మీద పట్టు సంపాదించి భగవత్ కీర్తనలో కవిత్వలో ఏవో ఒకటి రాయాలనుకునే కంటే కూడా నాకున్న సమయం ఎంత, నేను ఆ ఉన్న సమయంలో కొద్ది సమయంలో తరించడానికి ఏం చెయ్యాలి, ఏం చేస్తే తరిస్తాను అని ఆలోచించి, సరే నేను వ్యాకరణం నేర్చుకుని దాని యొక్క గమ్యం ఏంటి, దాని యొక్క ధ్యేయం ఏంటి,
ఎందుకు నేర్చుకుంటున్నాను? నన్ను నేను భౌతికంగా అందరి ముందు గొప్పవాడిగా ప్రదర్శించుకోవడానికా, లేదంటే భగవంతుని కీర్తించడానికా? అర్థం చేసుకొని ఆ ధ్యేయము భగవంతుని చేరుకునే విధంగా ఉన్నట్టయితే ఇప్పటి నుండే భగవంతుని కీర్తనలు చేయడానికి మనకేం గొప్ప ఆ మన ఏమంటారు పాండిత్యం ఏం అవసరం లేదు. ఒకసారి బృందావనంలో ఏం జరుగుతుంది అంటే, మీరాబాయి గారు కృష్ణుడికి గొప్ప భక్తురాలు ఆవిడ. ఆవిడ ఏ స్థాయిలో కృష్ణుడికి భక్తురాలు అంటే, మన పరంపరలో ఉన్నటువంటి జీవ గోస్వాముల వారిని ఆవిడ చూడడానికి వెళ్తుంది. వారిని కలవడానికి వెళ్తుంది అనమాట. అంటే జీవ గోస్వామి షడగోస్వాముల్లో, మన పరంపరలో ఉన్నటువంటి షటగోస్వాముల్లో ఒకరైనటువంటి వారు జీవ గోస్వాముల వారు. ఈ జీవ గోస్వాముల వారు దాదాపు 4-5 లక్షల పైచిలుక శ్లోకములను రచించారు. భగవత్ తత్వాన్ని వివరిస్తూ షట్ సందర్భాలని, ఒక్కొక్క భగవత్ తత్వం గురించి ఒక సందర్భము, భగవంతుడు పరమాత్మ తత్వం అని, జీవతత్వం అని, ఇట్లాగా ఒక్కొక్క తత్వం గురించి 6 తత్వాలను తీసుకొని వాటి మీద గొప్ప రచనలు చేశాడనమాట ఆయన. అంత గొప్ప భక్తుడు కాబట్టి ఒకసారి ఆయన్ని దర్శించుకుందామని చెప్పేసి మీరాబాయి గారు ఆయన దగ్గరికి వస్తారనమాట. వస్తే ఆయన చాలా నిష్ఠతో ఉంటారు. ఏ స్త్రీని కలవడు ఆయన. ఆయన ఏం చెప్తాడంటే, నేను కలవలేను, నేను ఆవిడ స్త్రీ కాబట్టి నేను కలవలేను అని చెప్పేసి చెప్పమని వాళ్ళ పరివారానికి చెప్తాడు. అయితే ఆయన జీవ గోస్వామి దగ్గర ఉన్నటువంటి పరివారం వెళ్ళి మీరాబాయితో చెప్తారన్నమాట. అమ్మ, మీరు స్త్రీ కాబట్టి మిమ్మల్ని కలవడానికి ఆయన ఇష్టపడట్లేదని చెప్తాడనమాట. అని చెప్పగానే ఆవిడ ఆశ్చర్యపోతుంది అనమాట. అదేంటి, బృందావనంలో ఇంకొక పురుషుడు కూడా ఉన్నాడా అని ఆవిడ అడుగుతుంది అనమాట. అనగానే ఈ జీవ గోస్వామి గారి అన్యాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి, అయ్యా మీరు చెప్పమన్నట్టే ఆవిడకి చెప్పాము, మీరు స్త్రీ కాబట్టి కలవడానికి ఆయన ఇష్టపడట్లేదు అంటే, ఆవిడ ఏమందంటే, బృందావనంలో ఇంకో పురుషుడు కూడా ఉన్నాడా అని అంది ఆవిడ. అంటే వెంటనే రమ్మని చెప్పండి అని చెప్తాడనమాట ఆవిడని. వెరీ ఎందుకంటే గుడ్. మనం పురుషులమైనా కూడా మనము స్త్రీలమే, భగవంతుడు ఒక్కడే పురుషుడు. పురుషుడు. ఎందుకంటే మనం భగవంతునితో ప్రేమని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి, స్త్రీ పురుష భేదం అనేది కేవలం శరీరానికి మాత్రమే, ఆత్మకి మాత్రం స్త్రీ పురుష భేదం లేదు. ఇప్పుడు మనము స్త్రీ శరీరంలో ఉన్నాము ఉన్నంత మాత్రం చేత మనము గత జన్మలన్నిట్లలో స్త్రీయే అయి ఉండకపోవచ్చు. పురుష శరీరంలో ఉన్నంత మాత్రం చేత మన గత జన్మల్లో అన్ని జన్మలు నేను పురుషుడే అయి ఉండకపోవచ్చు. మరణ సమయం యందు ఆ శరీరం వదిలిపెట్టేటప్పుడు ఏ స్త్రీ మీద వ్యామోహం వలన, అంటే ఆ స్త్రీ మీద వ్యామోహం అంటే అది భార్య కావచ్చు, ప్రియురాలు కావచ్చు, చెల్లె కావచ్చు, అక్క కావచ్చు, ఇంకే స్త్రీ అయినా కావచ్చు, వారి మీద ఎంతో కొంత అనుబంధంతో శరీరాన్ని వదిలిపెట్టడం వల్ల స్త్రీ యొక్క శరీరం వచ్చింది మనకి. మరణ సమయం యందు ఏదో ఒక పురుషుడి మీద వ్యామోహంతో, అది భర్త కావచ్చు, ప్రియుడు కావచ్చు, తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు, ఇంకేదో ఏ వ్యక్తో కావచ్చు, ఒక పురుషుడి మీద ఆలోచనతో వదిలిపెట్టాము శరీరం, అప్పుడు పురుష శరీరం వస్తుంది అనమాట. ఇలాగా ఆవిడ జీవగోస్వాముల వారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన అట్లా అంటే ఆయన ఆశ్చర్యపోయి, అమ్మ ఎంత గొప్ప స్థితిలో ఉంది ఈవిడ అని చెప్పేసి ఆయన ఆవిడ్ని కలుస్తాడు అనమాట. కలిసి మాట్లాడి చక్కగా భగవత్ సంబంధమైనటువంటి విషయాలు, సత్పురుషులు కలిస్తే ఇంకేముంటుందండి పండుగ, భగవంతుని గురించి విశేషమైనటువంటి ఆ మన చర్చ ఉంటుంది. మనకి 10వ అధ్యాయంలో సత్పురుషుల యొక్క లక్షణం ఏంటి అని చెప్పేసి కృష్ణుడు చెప్తాడు చతుశ్లోకిలో. చెప్పండి. వచ్చిత్తామద్గతా ప్రాణబోధ ఎంత పరస్పరం కథయాంతస్య మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. రమంతి చ. రమంతి చ. ఎప్పుడు చిత్తంలో నా గురించి ఆలోచిస్తుంటారు, పరస్పరం నా గురించే చర్చించుకుంటూ తన్మయత్వం పొందుతూ ఉంటారని చెప్పేసి సత్పురుషుల యొక్క లక్షణము, భక్తుల యొక్క లక్షణం చెప్తాడు భగవంతుడు. అలాగే జీవ గోస్వామిని ఈ మీరాబాయి కలిసినప్పుడు అలాగా వాళ్ళు చాలా చక్కగా భగవద్ విషయాలు మాట్లాడుకున్నారు. అయితే ఈ మీరాబాయి ఆవిడ అద్భుతమైనటువంటి కీర్తనలు చేస్తుండేదన్నమాట.
అయితే కీర్తనల మీద సంగీతం మీద పట్టున్న వాళ్ళకి ఒక పాట పాడామనుకోండి, ఆ పాట ఏ విధంగా పాడుతున్నామో లేదంటే ఆ పాటకి ఏ రాగము ఏ తాళము ఉపయోగించాలో వాళ్ళు పసిగట్టేస్తారు. సంగీతం మీద అవగాహన లేదనుకోండి, ఎట్లా పాడినా కూడా మంచిగా చక్కగా మెల్లగా పాడితే ఆ బాగుంది 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 అని అనేస్తాం. ఓకే. మీరాబాయి గారు ఓ రోజు కీర్తన చేస్తుంటే ఆవిడ ఒక పాటకి సరైనటువంటి రాగము తాళంలో పాడట్లేదు ఆవిడ. ఓ సంగీత విద్వాంసుడు అక్కడ ఉన్నాడు. ఓకే. ఆయన గొప్ప సాధన చేశాడు సంగీతంలో. ఆయనకి మీరాబాయి గారి దగ్గరికి వెళ్ళి, అమ్మ మీరు సరైనటువంటి రాగం తాళంలో పాడట్లేదు, మీరు ఈ పాటని ఫలానా రాగంలో పాడాలి, ఫలానా తాళంలో పాడాలి, దయచేసి దాన్ని ఆ చక్కగా పాడండి అని చెప్దామని అనుకుంటున్నాడు, కానీ ఆవిడ ఆపట్లేదు. జనాలు జనాలు చప్పట్లు కొడుతున్నారు, వాళ్ళు కూడా ఆవిడతో పాటు గొంతు కలిపేస్తున్నారు. ఈయనకి ఎంతసేపు మన ఎదురు చూసి 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 ఆయన ఏం చేశాడంటే, ఈవిడ ఎప్పటికప్పటికి బయటకు వస్తుంది కదా, కీర్తన చేయడంలో నుండి మళ్ళీ నార్మల్ స్థితికి వస్తుంది కదా అని చెప్పేసి ఆవిడకి ఎదురుగా ఒక గోడ మీద ఏమని రాస్తాడంటే హిందీలో, రాగ్ సే గావో తాల్ సే గావో అని చెప్పేసి రాస్తాడనమాట ఈ సంగీత విద్వాంసుడు. రాయగానే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మర్నాడు వస్తాడనమాట. మర్నాడు వచ్చిన తర్వాత ఆవిడ ఏమైనా తెలుసుకుందా లేదో తెలుసుకుందామని వస్తాడనమాట. ఫస్ట్ ఆ గోడ వైపు చూస్తాడు. ఆ గోడ వైపు చూడగానే కింద ఏమని ఉంటుందంటే, ప్రేమసే గావో భావుసే గావో అని రాసి ఉంటుంది. కృష్ణుడు వచ్చి రాస్తాడనమాట. కింద ఏమని రాస్తాడంటే, ప్రేమసే గావో భావుసే గావో అని. సో భగవంతుణ్ణి కీర్తించడానికి రాగతాళాలు అవసరం లేదు, ప్రేమ, చక్కటి ఆయన మీద ప్రేమైక భావము కావాలి అని దాని అర్థం అన్నమాట. అప్పుడు ఆయన రియలైజ్ అవుతాడు, అరే నేను ఇంతకాలం ఎంతో విద్వాంసుని అనుకొని చెప్పేసి విర్రవీగిపోయాను, కానీ నాకున్నటువంటి విద్వాంసం ఎందుకు పనికి రాలేదు. నేనేదో ఆవిడ తన్మయత్వంతోటి చక్కటి భగవంతుని మీద భావనతోటి పరకీయ భావనతోటి ఆవిడ ఆ పాడుతుంది, నేను దాన్ని అర్థం చేసుకోలేకపోయాను. నేను ఎంతసేపు నాకున్న సంగీత పరిజ్ఞానము ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి ఇది ఎక్కడ ఎలాంటి శృతి వాడాలి, ఎక్కడ ఎన్నిసార్లు దీన్ని రిపీట్ చేయాలి, దీని గురించి ఆలోచించాను కానీ భగవంతుడికి నచ్చే విధంగా పాడుతుందా లేదా, భగవంతుడికి నచ్చే విధంగా పాడాలా లేదా అనేటటువంటి విషయాన్ని నేను ఎప్పుడు గ్రహించలేదని చెప్పేసి ఆయన రియలైజ్ అయ్యాడు అనమాట. సో భగవంతుణ్ణి చేరుకోవడానికి గొప్ప పాండిత్యం ఒక్కోసారి అది మనల్ని భగవంతునికి దగ్గరగా దూరం చేస్తుంది, ఎందుకంటే సత్వగుణంలో బంధించేస్తుంది. ఇప్పుడు అందరూ అంత సత్వగుణంలో ఉన్నప్పుడు అందరు కీర్తిస్తుంటారు, ప్రశంసిస్తూ ఉంటారు, గౌరవిస్తుంటారు, సన్మానాలు చేస్తుంటే మనము కొన్నిసార్లు మనకు ఉన్నటువంటి విద్యని ఎవరైతే మనల్ని కీర్తించి సన్మానించి గౌరవించారో వాళ్ళని మెప్పించడానికి ఉపయోగించాల్సి వస్తుంది. అరే నేను ఇంత పెద్ద విద్యావంతుని, ఇంత పెద్ద పండితుని, ఇంత పెద్ద వ్యక్తిని నేను నేను సమాజంలో నన్ను అందరు గౌరవిస్తూ ఉంటారు, కాబట్టి నేను చిన్న చిన్న పనులన్నీ ఏవి చెయ్యను, కేవలం ఏదైనా గొప్ప పని అందరూ సన్మానించే విధంగా ఉండేటిదే చేస్తాను అనేటటువంటి సత్వగుణి భావంతో బద్ధుడైపోతాడు. అందు గురించనే భగవంతుడు ప్రకృతిలో 3 గుణాలు ఉన్నాయి, సత్వ రజస్ తమో గుణం. సత్వగుణం ద్వారా కూడా మనుషుడు బద్ధుడైపోతాడు అని చెప్తున్నాడు అనమాట. సత్వగుణంలో బద్ధుడు ఎట్లా అవుతాడంటే కీర్తి ప్రతిష్టలకి లొంగిపోతాడు. సో ఈ కీర్తి ప్రతిష్టలు ఏవైతే ఉన్నాయో ఎంతకాలం వాటికి కీర్తి ప్రతిష్టలు అందరికీ మంచి విద్యావంతులకి గొప్ప గొప్ప పనులు చేసిన వాళ్ళకే వస్తాయి. ఓకే. సో ఆ కీర్తి ప్రతిష్టలకు లొంగిపోయి ఇంకా అదే పనిగా ఎవరో ఒకరు కీర్తించాలంతే. కీర్తించలేదనుకోండి ఆయన ఇంకా కృంగిపోతాడు అంతే. జీవితంలో కష్టం రాకపోయినా మీరు ఒక గొప్ప వ్యక్తికి కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఏదో ఎవరో గొప్ప వ్యక్తి వచ్చారు ఇంటికి, మనం సరిగ్గా ఆదరించలేదు వాళ్ళని, సరిగ్గా కావాలని చేయలేదు, తెలియక సమయంలో బిజీ అయిపోయి ఆ సమయానికి ఏదో అయిపోయి వాళ్ళని సరిగ్గా ఆదరించలేదు. ఇంకా వాళ్ళ ఇంటికి పోయి పెద్ద పెద్ద మెసేజ్లు పెట్టేస్తారు,
మీ ఇంటికి వస్తే నన్ను సరిగా ఆదరించలేదు, పట్టించుకోలేదు, మీకు అసలు మర్యాదలు తెలియవు. ఆ, ఈ ఈ ఏం ఆదరిస్తా పాపం, వాళ్ళు ఏ పనిలో ఉన్నారో ఏం చేస్తున్నారో అవేం ఆలోచించాడు. ఇదే పనిగా వచ్చి ఇవి అసలు మర్యాదలే తెలియవు, ఎదుటి వ్యక్తిని ఎలా గౌరవించాలో తెలియదు అని చెప్పేసి ఆ ఇంకా వారి మీద కక్ష పెట్టుకుంటారు అనమాట. ఇది చాలా దారుణమైనటువంటి విషయం అన్నమాట. ఓకే. ఇదే విధంగా ఒకసారి ప్రజాపతి ప్రవర్తించాడు. ఒక సభలో ఒక గొప్ప బ్రహ్మ సభ ఏర్పాటు జరిగింది. అందులోకి అందరూ దేవతామూర్తులందరూ వచ్చారు. వచ్చిన తర్వాత దేవతలు ఎందుకు సభ పెట్టుకుంటారంటే, మనుష్యులు ఆ చక్కగా ధర్మంతో ప్రవర్తించడానికి మనం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఒకవేళ భూలోకంలో ఏవైనా అవకతవకలు జరిగి ఏదైనా అధార్మికమైనటువంటి పనులు జరుగుతుంటే ఎలాగా అని పరస్పరం చర్చించుకొని దానికి ఒక సొల్యూషన్ తీసుకురావడానికి వాళ్ళు సమావేశం పెట్టుకుంటారు. ఇలాగ ఒకసారి దేవతలందరూ సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో బ్రహ్మ, శివుడు, వీళ్ళతో పాటు మిగతా దేవతాగణాలందరూ ఉన్నారు. ఓకే. దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె అయినటువంటి సతీదేవిని శివుడికి ఇచ్చి వివాహం చేస్తారు. వివాహం అయిన తర్వాత దక్ష ప్రజాపతి శివుడికి మామగారు అవుతారు. ఇప్పుడు ఆ సభకి ఎప్పుడైతే ప్రజాపతి వస్తారో అందరూ లేచి నిల్చుంటారు, ఒక్క శివుడు బ్రహ్మ తప్ప. ఇంకా ఆయన బ్రహ్మ అంటే నన్ను సృష్టించాడు కాబట్టి నిల్చోలేదు, ఈ శివుడికి ఏం పుట్టింది, ఎందుకు నిల్చోలేదు అని కక్ష పెట్టుకుంటాడు. నా అల్లుడు కదా, నా గౌరవించాలి కదా, ఆ మాత్రం మర్యాద తెలియదా అని చెప్పేసి ఆ శివుణ్ణి ఇష్టం వచ్చినట్టు దూషిస్తాడనమాట. ఉన్మత్త వేషి వీడు, శ్మశాన సంచారి వీడు అని చెప్పేసి తిడుతూ ఉంటాడు. తిట్టినా కూడా ఆయన ఏం పట్టించుకోడు. ఆయనకు అవన్నీ స్తుతిస్తున్నట్టే ఉంటాయి అనమాట. ఎందుకంటే శ్మశాన సంచారి అంటే ఆయన శ్మశానంలో తిరుగుతుంటాడు, భూత ప్రేత పిశాచాలను కంట్రోల్ చేయడానికి శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు. ఉన్మత్త వేషి వీడు అంటే ఆయన వేషము ఒక పిచ్చివాళ్ళలాగా ఉంటుంది, కానీ అది ఆ సామాన్యులకు అర్థం కాదు. ఇలాగా నిందించినా కూడా శివుడు నన్ను స్తుతిస్తున్నాడనే భావనతోనే తీసుకుంటాడు. ఇప్పుడు కేవలం శివుడు ప్రజాపతి వచ్చినప్పుడు నిల్చోకపోవడం వల్ల తను అవమానంగా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు దక్ష ప్రజాపతి ఆ ఈ యొక్క గుణం చెప్పండి. రజోగుణం. గొప్ప స్థితిలో ఉన్నాడు, గొప్ప స్థితిలో ఉన్నాడు. సత్వగుణంలో ప్రభుజీ, సత్వగుణంలో ఉండి ప్రజాపతి స్థాయికి వెళ్ళాడు అంటే, ఒక జీవుడు ప్రజాపతి స్థాయికి, ప్రజాపతి అంటే ప్రజలను ఉత్పత్తి చేసేటటువంటి గొప్ప స్థితి, అది స్థాయి. అది ప్రజాపతి స్థాయికి వెళ్ళాడు అంటే అది సామాన్యమైనటువంటి పుణ్యం చేసుకుంటే రాదు, ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఆ స్టేజ్కి వెళ్ళలేరు మనుషులు. ఒక సాత్వికమైనటువంటి పొజిషన్ లో ఉన్నాడు. ఆ పొజిషన్ కి ఆయన బైండ్ అయిపోయాడు అనమాట. నేను ఇంత గొప్ప పొజిషన్ లో ఉన్నాను కాబట్టి నాకు అందరూ గౌరవించాలి, కీర్తించాలి. అక్కడే ఆగిపోయాడు. ఆగిపోయి గొప్ప జ్ఞాని, గొప్ప, మనందరికీ కూడా భగవద్భక్తి రావాలి అంటే శివుడి యొక్క కృప ఉంటే భగవంతుని భక్తి వస్తుంది మనకి. అలాంటి పరమ వైరాగి అయినటువంటి, ఎలాంటి భేదభావం లేనటువంటి అశుతోషుడైన ఆయనని నిందించడం మొదలుపెట్టాడు. ఆయన మాత్రం తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచి తనికేతాసి రామదిర్ భక్తిమాన్ మే ప్రియో నరా. ఈ శ్లోకం ఎక్కడ వస్తుంది చెప్పండి? భక్తి వల్ల 12వ అధ్యాయం. వెరీ గుడ్ సరోజ మాతాజీ, వెరీ గుడ్. ఓకే, 12వ అధ్యాయంలో భక్తుడైనటువంటి వాడు ఎలా ఉండాలి అని ఒక ఎగ్జాంపుల్, మన ఒక క్యారెక్టర్స్, అట్రిబ్యూట్స్ సెట్ చేస్తారనమాట కృష్ణ. ఎలా ఉంటే భక్తుడు నాకు నచ్చుతాడు. తుల్య నిందాస్తు తిరుమౌని సంతుష్టో ఏనకేనచ, తిట్టినా పొగిడినా సమదృష్టితో చూడాలి, ఏది ఉందో దాంతోనే సంతుష్టిగా ఉండాలి.
సంతుష్టో ఏనకేనచి తనికేత స్థిరామతి, స్థిరమైనటువంటి మతితో ఉండాలి. అలాంటి భక్తుడు భక్తిమాన్ మే ప్రియో నరహ, అలాంటి వాడు భక్తిలో ఉత్తముడు, అలాంటి వాడు నాకు ఇష్టమని భగవంతుడు చెప్తాడు అనమాట. శివుడు అలాగా ఉంటాడు ఆయన. దాన్ని దక్ష ప్రజాపతి అర్థం చేసుకోక ఆయన మీద లేనిపోని కక్ష పెట్టుకుంటాడు. ఇలాగ సత్వగుణానికి బద్ధుడవడం వల్ల మెల్లమెల్లగా దిగజారిపోయి రజోతమ గుణాలకి కూడా బద్ధుడైపోతాడు అనమాట. సో ఆ విధంగా భగవంతుడు సత్వగుణంకి బద్ధుడైన సత్వగుణంలో కూడా జీవులు బద్ధులైపోతారు, బందీలైపోతారు అని చెప్పి చెప్తున్నారు శిల ప్రభుపాదుల వారు. మనకి చక్కటి ఉదాహరణ. పండితులు, ఎంతో మంది కవులు, వీళ్ళందరూ కూడా విద్యావంతులే వీళ్ళంతా. అయినప్పటికీ కూడా ఆ విద్య ప్రదర్శించినప్పుడు వచ్చేటటువంటి గౌరవ ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలని వాళ్ళు ఆస్వాదిస్తూ అక్కడే ఆగిపోతారు. సో అలా ఉన్నటువంటి వాళ్ళు సత్వగుణం ద్వారా బంధింపబడి ఉన్నటువంటి వారు అని మనం తెలుసుకోవాలి. సో తర్వాత మనం రేపు రజోతమ గుణాల గురించి తెలుసుకుందాం. చాలా సంతోషం. ఈ సత్వగుణంకి సంబంధించి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అండి. మనము ఈ నెల 27వ తారీఖు శ్రీరామనవమి. ఓకే, అయితే శ్రీరామనవమి రోజు రాముడి యొక్క ఆవిర్భావ దినోత్సవం. ఆ రోజే రాముల వారి కళ్యాణం కూడా జరుపుకుంటాం మనం. మన ఇస్కాన్ నందనవనం నుప్పుగూడలో వైభవంగా రాముల వారి కళ్యాణం జరిపిస్తున్నాం అనమాట. ఓకే, ఎవరైనా ఆసక్తి గలవారు దయచేసి రాముల వారి కళ్యాణంలో పాలు పంచుకోవాలనుకుంటే సంప్రదించండి, కళ్యాణంలో కూర్చోండి. అలాగే ఒకవేళ కూర్చోలేమంటే పరోక్షంగా మీరు ఎంతో కొంత ద్రవ్య సహాయం కూడా చేయొచ్చు. మీ పేరు మీద ఎంతో కొంత డొనేషన్ కూడా చేసి ఆ కార్యక్రమానికి మీరు ప్రోత్సహించవచ్చు. చాలా అద్భుతంగా వైభవోపేతంగా మేము రాముల వారి కళ్యాణం ఉంటుంది. తర్వాత సాయంకాలం ఊరేగింపు ఉంటుంది. ఎంతో మందికి అన్నదానం కూడా ఆ రోజు జరుగుతుంది. సో మీరు కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరే కృష్ణ. 27వ తారీఖు, మార్చి 27వ తారీఖు అండి. హరే కృష్ణ ప్రభుజీ. ఎలా పంపించాలి ప్రభుజీ? లింక్ పెడతారా? తప్పకుండా మనకి మాతాజీ మన శైలజ మాతాజీ షేర్ చేస్తున్నారు మన రామనవమికి సంబంధించినటువంటి పోస్టర్. పావని మాతాజీ పెట్టాను ప్రభుజీ, వాళ్ళు కూడా పెడతాను. పెట్టండి. ప్రతిరోజు షేర్ చేస్తుండండి. ఒకవేళ రాకపోతే ఒకసారి నన్ను సంప్రదించండి. పావని మాతాజీ గారు నన్ను కానీ సంప్రదించండి. హరే కృష్ణ. నా కోరిక అయితే దయచేసి హైదరాబాద్ లో మొన్న నరసింహదాస్ ప్రభు గారు వచ్చారు మొన్న ఇస్కాన్ నందనవనికి. చాలా సంతోషం అనిపించింది. ఓకే, సో మన గౌర్ పూర్ణిమ ఫెస్టివల్ కి ఉత్సాహానికి సో మిమ్మల్ని ఆన్లైన్ లోనే ఎప్పుడు కలుసుకోవడం తప్ప ప్రత్యక్షంగా, ఎందుకంటే మీకు ఇంత ఆసక్తి ఉంది. ఒక నిజంగా భగవద్భక్తుడికి ఎప్పుడు సంతోషం కలుగుతుందంటే భగవద్భక్తి మీద ఆసక్తితో ఉన్నటువంటి ఇంకొక భక్తుడిని కలిస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట. సో అట్లా దయచేసి రావడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ సమేతంగా రావడానికి ప్రయత్నం చేయండి. కళ్యాణం మీద కూర్చోవాలనుకుంటే కూర్చోండి. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి. ప్రభుజీ ప్రణామాలు. మీరు ఎక్కడ ఉంటారు? ఇస్కాన్ లోనే ఉంటారు ప్రభుజీ. 19న వస్తున్నాం బొంబాయి నుంచి. ఓ గ్రేట్. ఓకే, అంటే నేను ఉండేది అంబర్పేటలో. ఎందుకంటే మీరు నేను ఇస్కాన్ లో గృహస్థుని ఏ కాబట్టి. టైంలో ఉంటారా టెంపుల్ లో కలవడానికి? 19 ఉగాది రోజు కదా. ఉగాది రోజు ఉగాది కదా 19. ఓకే, నేను హైదరాబాద్ వస్తున్నాం. అలాగే అబిడ్స్ సికింద్రాబాద్ లో దిగుతున్నాం. అలాగే అబిడ్స్ దగ్గరే కదా అక్కడ. ఎస్. ముంబై నుంచి వస్తున్నాం. ఏ సమయానికి వస్తారు మాతాజీ? అది తెలియదు ప్రభుజీ. 5, 6, 7 ఈ టైం. సాయంకాలమా? సాయం. మీ పేరు మాతాజీ? లక్ష్మీ వి వల్లంపాటి. ఓకే, లక్ష్మీ వల్లంపాటి మాతాజీ. హరే కృష్ణ, హరే కృష్ణ. ఓకే, చాలా సంతోషం. హరే కృష్ణ. తప్పకుండా మాతాజీ. సాయంకాలం వస్తున్నారా అయితే? సాయంకాలం కష్టం మాతాజీ. మీరు ఎన్ని గంటలకు ఉంటారు చెప్పండి, అప్పుడు ఆ టైం ప్లాన్ చేస్తాను. నేను అంటే ప్రతిరోజు గుడికి వెళ్ళాను, ఎందుకంటే నేను గృహస్థుని కాబట్టి. ఇంకా మళ్ళీ 18 రోజుల గీత, 18 రోజులు 18 అధ్యాయాల కార్యక్రమం స్టార్ట్ అయింది. సాయంకాలం 8 గంటల నుండి స్టార్ట్ కాబట్టి 6-7 గంటలకి మళ్ళీ అక్కడికి వస్తే మళ్ళీ అక్కడ నుండి ఇంటికి రావడం
చాలా అవును. hectic గా ఉంటుంది. ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మీరు తొందరగా వస్తే కలవడానికి ప్రయత్నం చేద్దాం. లేకపోతే దయచేసి అన్యదా భావించొద్దు. ఎందుకే పర్వాలేదు. కరెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. మీరు ముంబైలో ఉంటారా? బాబు మేము వైజాగ్ యాక్చువల్ గా బాబు ఇక్కడే ఆహా. ఉంటాడు. ఓహో, ఓకే ఓకే ఓకే. బాబు దగ్గరికి పాప పుట్టింది, పాపని ఓ, చూసుకోవడానికి. చాలా సంతోషం, అద్భుతం. ఓకే, అవసరం. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రశ్నలు లేవు గాని ప్రభుజీ, ఆ, సత్వగుణంలో బంధింపబడతారన్న విషయం ఇంతవరకు తెలియదు ప్రభుజీ. మీరు చెప్పారు, అది బాగుంది ప్రభుజీ. ఇది ఓకే. కరెక్టే ప్రభు, జనరల్లే ప్రభుజీ అంతా గాని అవి చెప్తే గాని మనకు అర్థం కావు ప్రభుజీ. కరెక్ట్. దాన్ని థ్యాంక్ యూ ప్రభుజీ. సో మంచి పనులు చేస్తే గొప్పవాడండి, భక్తుడండి, అది అది అని అనుకుంటాం. కానీ ఆయన దాని నుండి వచ్చే కీర్తి ప్రతిష్టలకే అటాచ్ అయిపోయాడంటే మళ్ళీ అది సత్వగుణంలో బంధించబడ్డట్టు. హరే కృష్ణ. నరసింహదాస్ ప్రభు, మీకు ఏమైనా ప్రశ్న ఉందా? హ్యాండ్ రైస్ చేశారు. శ్లోకం చదవడానికి ట్రై చేశాను. ఓకే ఓకే. ప్రమోదిత మాతాజీ. ప్రభుజీ లంచ్ ఏమి ఉంటది అక్కడ ఇస్కాన్ లో ఎస్ మధ్యాహ్నం? మాతాజీ, ఉంటుంది. ఆ, మీరు ఇక్కడ 19వ తారీఖు వస్తున్నారు కదా, అబిడ్స్ దేవాలయానికి వస్తే అక్కడ మనకి సాయంకాలం పూట 4 గంటల గట్ల 4:30కి దేవాలయం టైం ప్రకారం అక్కడ ఆ, ప్రసాదం పెడతారు. లేదు ఆ సమయానికి మీరు రాలేకపోయారంటే పక్కకే గుడికి సంబంధించిన గోవిందాస్ రెస్టారెంట్ ఉంది, అదే దాంట్లో తినొచ్చు. రెస్టారెంట్, గోవింద రెస్టారెంట్ ఉంటది కదా, ఇప్పుడు ఆ, మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, ఖచ్చితంగా దానికోసం ఉంటుంది. ఎక్కడ ఉగాది ఉంటారు కదా కాబట్టి గోవింద ఆ రెస్టారెంట్. ఉగాది కాబట్టి ఆ రోజు ఇంకా కొద్దిగా దేవాలయాన్ని కూడా చక్కగా ఇంకా అలంకరణ మంచిగా అలంకరణ అది చేస్తారు. అవును అవును. కొన్ని స్పెషల్ కీర్తన అవి కూడా ఉంటాయి. సరిపోతుంది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. శ్లోక హరే. చదవడానికి హ్యాండ్ రైజ్ చేయండి. ఆహా, ఓకే ఓకే ఓకే. నిర్మలా మాతాజీ, కళావతి అయితే మాతాజీ, మీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? అవును హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, దండవత్. దండవత్ ప్రణామం. నిర్మలా మాతాజీ చెప్పండి. ప్రభుజీ, దక్షుడు సత్వగుణంతో బంధించబడ్డారని చెప్పారు కదా, దక్ష ప్రజాపతి. ఉమ్, ఈ కీర్తి ప్రతిష్టలతో ఆయనకు ఒక అహంకారం అనేది వచ్చింది కదా, అహంకారం అనేది రజోగుణం కదా, సత్వగుణంలో కరెక్ట్. ఎలా బంధించబడ్డారు? రైట్, వెరీ గుడ్, మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి పొజిషన్, స్థాయి ఏదైతే ఉందో అది ఎన్నో పుణ్యాలు చేస్తే అది ఆ స్థాయికి ఎదిగాడు ఆయన. ఓకే. ఇప్పుడు ఆయన సత్వగుణంలోకి సత్వగుణం మంచి పనులు చేయడం అనేటువంటిది సత్వగుణంలో ఉంటేనే సాధ్యం. ఓకే. అలా సత్వగుణంలో ఉండి మంచి పనులు చేసినందుకు, పుణ్యకర్మలు చేసినందుకు ప్రజాపతి స్థాయిని ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఆయన మిగతా మన బ్రహ్మలాగా, ఇప్పుడు బ్రహ్మ కూడా సత్వగుణంలో అంటే ఆయన రజోగుణాధిపతి అయినప్పటికీ కూడా ఆ భగవంతుని మీద భక్తితోటి, గౌరవంతో ఉంటాడు. ఆయన నేను అందరిని సృష్టిస్తున్నాను కాబట్టి అందరూ నాకు భయపడాలి అనేటటువంటి భావనతో ఉండడు. ఓకే. సృష్టిస్తున్న ఆయన చేసేటటువంటి పని రజోగుణమైనప్పటికీ కూడా ఆయన సత్వగుణంలోనే ఉంటాడు. కానీ ప్రజాపతి స్థాయిలో ఉన్నటువంటి దక్షుడు తనకి సత్వగుణంలో ఉన్నప్పుడు పుణ్యకర్మలు చేస్తే ఈ స్థాయి వచ్చింది కాబట్టి నేను దీనికంటే ఇంకా అతీతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి అని అనుకోలేదు ఆయన. ఆ స్థాయికి వచ్చిన తర్వాత ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఉద్భవించేటటువంటి వేరే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ ఆసక్తితో ఉండిపోయాడు ఆయన, అక్కడే ఆగిపోయాడు. అందుకే నేనేం చెప్పాను, ఈ సత్వగుణంలో బద్ధుడైపోయి ఇంకా తర్వాత మెల్లమెల్లగా రజోతమో గుణాలకి పడిపోతాడు అనమాట. ఇప్పుడు ఆ సత్వగుణంలో నాకు కీర్తించలేదు అనేటటువంటి విషయానికి బద్ధుడైపోయి తర్వాత ఏం చేశాడు, శివుడు లేనటువంటి నిరీశ్వర యాగం చేశాడు. రజోగుణంతో కూడుకున్నటువంటి నిరీశ్వర యాగం చేశాడు. తర్వాత ఏం జరిగింది, మన శివ గణాలని హింసించడం మొదలుపెట్టాడు. సతీదేవి వస్తుంది. సతీదేవి వచ్చి నిరీశ్వర యాగం చేస్తున్నా పాపాత్ముడా అని చెప్పేసి ఆవిడ ఆయన్ని నిందించగానే ఆయన శివగణాలని ఆయన ఆ సతీదేవి ఆ యజ్ఞంలో తనని తాను ఆహుతి చేసుకున్న తర్వాత ఈ శివగణాలందరూ కూడా వాళ్ళని మీదికి యుద్ధానికి వెళ్తే వాళ్ళని ఈయన కొట్టి పంపించేస్తాడు. ఇలాగా సత్వగుణంలో ఉన్నప్పుడు ఉద్భవించేటటువంటి కీర్తి ప్రతిష్టలకి
ఆ, కీర్తి ప్రతిష్టల మీద ఆసక్తితోటి అక్కడే బద్ధుడైపోవడం వల్ల అది మెల్లమెల్లగా రజోతమో గుణాలకి దారి తీసింది అనమాట. రజోతమో గుణాలు ఆ, ఎలా వస్తాయి అంటే, మనము దేని మీద అయితే మనందరికీ తెలుసు, దేని మీద అయితే ఎక్కువ ఆశతోటి ఉంటామో. ఇప్పుడు ఈ ఆశ అనేటువంటిది ఎక్కడ మొదలైంది? సత్వగుణంలో ఉన్నప్పుడు చేసినటువంటి పనుల వల్ల వచ్చినటువంటి స్థాయి, అదే స్థాయి మీద నేను ఇదే గొప్ప స్థాయి అని అనుకోవడం వల్ల. అలా కాకుండా ఇదెంతండి, బ్రహ్మ యొక్క స్థాయే ఆ, మన ఆ, శాశ్వతం కాదు, నేనెంత అని అనుకుని ఉంటే. అలా అనుకోలేదు దక్ష ప్రజాపతి. నేను గొప్పవాణ్ణి అనుకున్నాడు. అలాగా ఆయన బద్ధుడైపోయాడు అనమాట. బద్ధుడైపోయి క్రమంగా రజోతమో గుణాలకి పడిపోయాడు. మనకి ఇదే అధ్యాయంలో వస్తుంది ఏ విధంగా వీటి మధ్యలో సత్వ రజతమో తమో గుణాల మధ్యలో పోటీ ఇలా జరుగుతుంది అనేటువంటి విషయం కూడా మనకి ఈ అధ్యాయంలో వస్తుంది. ఓకే? అర్థమైందా మాతాజీ? ప్రమోదిత మాతాజీ? అర్థమైంది గురుజీ. ఆ, అంటే సత్వగుణంలో ఉన్న మనము దాన్ని కొనసాగించకుండా అహంకారపూరితంగా ఆగిపోయాం. లేదు అని అంటే అక్కడ బద్ధుడమై ఉన్నట్లయితే కిందికి ఆ, పడిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అవకాశం అక్కడే ఆగిపోయాం. ఇంకా నేను ఇప్పుడు ఏదైతే నాకు స్థాయి ఉందో, ఇది ఎంత, ఈ స్థాయి ఎంత, బ్రహ్మ యొక్క స్థాయితో పోల్చుకుంటే ఇది ఎంత, ఆ స్థాయియే అశాశ్వతమైనటువంటిది. అలాంటిది ఈ స్థాయి ఎంత అని అనుకున్నాం అనుకోండి, సత్వగుణం కంటే ముందుకెళ్ళినట్టు. అలా కాకుండా నేను గొప్పవాడిని, నేను ఒక ఉత్తమమైనటువంటి పని చేస్తున్నాను, నాకు గౌరవ ప్రతిష్టలు రావాలి, అక్కడే ఉండి దానికి అటాచ్ అయిపోవడం అన్నమాట. అది క్రమంగా మనని ఏం చేస్తుందంటే రజోతమో గుణాలకు తీసుకెళ్తుంది. అంటే మనం ఆ ఫలితాలను ఆస్వాదించినప్పుడు మనం అక్కడే ఆగిపోతాం గురుజీ. ఆస్వాదించి వాటి మీదనే ఇక అదే పనిగా మమకారం. ఆస్వాదించాలి, అదే పనిగా నేను అదే ఆస్వాదించాలి అనేటటువంటి భావనతో ఉంటే రజోతమో గుణాలకి పడిపోతాం అనమాట. ఇప్పుడు సత్వగుణం దేనికి పనికి వచ్చింది? రజోతమో గుణాలని పెంపొందించుకోవడానికి పనికొచ్చింది. అర్థమైంది గురుజీ. కృతజ్ఞతలు గురుజీ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ. చాలా సంతోషం. హరే కృష్ణ మనం ప్రభుజీ. హరే చిన్న కృష్ణ డౌట్ మాతాజీ. ప్రభు. చెప్పండి, అడగండి. ఇప్పుడు భక్తిలో జస్ట్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారు కదా ప్రభు. వాళ్ళు ఎస్. ఉత్సాహంతో సీనియర్ డివిడెన్స్ చెప్పాలని చూపించాలని ఉంటుంది బాగా. అది ఎట్లా తీసుకోవాలి ప్రభు? అది సత్వగుణం అనుకోవాలా లేకపోతే దాంట్లో ఏమన్నా ఉదాహరణ వస్తుందా? అయితే ఉత్సాహ నిశ్చయ తత్తత్కర్మ ప్రవర్తనాత్, భక్తిలో ఖచ్చితంగా ఉత్సాహం ఉండాలి, ఉత్సాహంతోనే పనులు చేయాలి. అయితే ఎందుకు చేస్తున్నారు అనేటటువంటి దాని మీద ఆ దాన్ని బట్టి మనం ఏ గుణంలో చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఉత్సాహంగా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? నాకు ఎవరైతే ఈ సేవ ఇచ్చారో, ఓకే, వారిని మెప్పించడానికి, చక్కగా వారిని మెప్పించడానికి నేను ఈ సేవ చేస్తున్నాను. వారికి మెప్పిస్తే ఏం జరుగుతుంది? వారి కృప దొరుకుతుంది, వారి ఆశీర్వాదం దొరుకుతుంది, వారి సాంగత్యం దొరుకుతుంది. వారి సాంగత్యం దొరికితే ఏం జరుగుతుంది? భగవంతుని గురించినటువంటి విషయాలు చెప్తారు, భగవంతుని దగ్గరవ్వడానికి మనకి చక్కటి ఉపాయాలు చెప్తారు. భక్తి ఇంకా సులభంగా, ఇంకా ఇంకా ఎక్కువ ప్రేమతోటి, ఎక్కువ మక్కువతోటి చేసే విధమైనటువంటి ఉపాయాలు నాకు చెప్తారు. కాబట్టి వారిని మెప్పించడానికి చేస్తున్నాను అనే భావనతోటి చేశారనుకోండి, అది ఉత్తమమైనటువంటి విధానం. అలా కాకుండా నేను వారిని మెప్పిస్తాను, వారు మెప్పించిన తర్వాత వారి వారి యొక్క మన ఏమంటారు సాంగత్యం నాకుంటే ప్రసాదం లైన్లోకి వెళ్ళగానే నేను ఎంత అడిగితే అంత పెడతారు, ఈయన పలానా సీనియర్ ప్రభు గారి యొక్క శిష్యుడు అని చెప్పుకుంటే నాకు దేవాలయంలో ఏది అడిగినా కూడా ఇచ్చేస్తారు అనే భావంతో చేశాడు అనుకోండి, తప్పనమాట. అట్లా మనం ఎందుకు చేస్తున్నామో ఓకే, కానీ గమ్యం ఏంటి, ఏం సాధించడానికి చేస్తున్నాం అనే దాని మీద కూడా దాన్ని బట్టి ఏ గుణంలో చేస్తున్నామో మనం నిర్ధారించుకోవచ్చు. సో అప్పటికి మనకు తెలియకపోవచ్చు, కానీ ఉత్సాహంగా చేశాడు. ఈయన ఎలాంటి దేవాలయంలో ఎలాంటి మన విషయాలని పొందడానికి చేయట్లేదు, నిస్వార్థంగా. కొందరు చాలా విపరీతమైన సేవ చేస్తారు, ఏం ఆశించరు.
కొందరు ఎంత సేవ చేసినా కాబట్టి నాకు అది ఇవ్వాలండి, ఇది ఇవ్వాలండి, ఆ, ఆ, ఇట్లా అట్లా ఇట్లా ఉంటుందని చెప్పేసి వాదిస్తుంటారు. సేవే కానీ ఎందుకు చేశారు? నా ఏదో దేవాలయం నుండి ఏదో భౌతిక ఆ మన లాభం పొందడానికి చేశారు. అది మళ్ళా తప్పు అన్నమాట. తప్పు అంటే అది మనకి ఉద్ధరణకి పనికిరాదు. ఓకే సార్. ఓకే, ఓకే ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. హుజూర్నగర్ నుంచి ప్రభు కవిత. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఎందుకంటే ఇంకెవరికైనా మనకి స్టార్టింగ్ అంటే చెప్పాలనిపిస్తుంది ప్రభు, అంటే ఎస్ వాళ్ళు ఎస్ కూడా ఎస్ తెలుసుకుంటారని. కొంచెం ఎస్ ఎస్ సీనియర్ డివోటీస్ కి అయితే ఇంకా ఏమైనా విషయాలు చెప్తారా మన ఉత్సాహం ఉంటుంది ప్రభు. కరెక్ట్. అలా ఉత్సాహంతో చేయడం మంచిది. కేవలం ఒక మ్, మన వైష్ణవుల సాంగత్యం గురించి ఉత్సాహంగా సేవ చేయడం అనేటువంటిది చాలా గొప్పది. అలా కాకుండా ప్రసాదం సాంగత్యం గురించో లేదంటే ఇంకా దేవాలయంలో ఏదైనా పని చేస్తున్నారు అనుకోండి, ముందు వాళ్ళకే ఛాన్స్ ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో చేశారనుకోండి, అది మళ్ళీ రజోతమో గుణాలకి దారితీస్తుంది. ఓకే ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. వెల్కమ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చిన్న హరే కృష్ణ డౌట్ మాతాజీ. ప్రభుజీ. అడగండి మాతాజీ. దశావతారాలు ఉన్నాయి కదా ప్రభుజీ. అవును మాతాజీ. దాంట్లో పరశురామ అవతారం కూడా ఒక అవతారం కదా ప్రభుజీ. కానీ ఓకే. మిగతా అవతారాలన్నీ మనకు ఆ మళ్ళీ సాధించినట్లు తెలుస్తుంది కదా ప్రభుజీ. వామన అవును అవతారం కానీ, నరసింహ అవును అవతారం కానీ, రామ అవతారం, కృష్ణ అవతారం, ఇవన్నీ మనకు మళ్ళీ ఇదైపోయినట్లుగా తెలుస్తుంది. కానీ ఒక పరశురామ అవతారంలో పరశురాముడు చిరంజీవిగా ఉన్నాడు అని చెప్పి ఉంది కదా ప్రభుజీ. అది అవును అది ఎలా ప్రభుజీ? అవును భగవంతుని అవతారమే కానీ దాన్ని ఆ, చాలించలేదు కదా, అది ఎందువల్ల అవును మాతాజీ. ప్రభుజీ? అవును మాతాజీ. పరశురాముల వారు ఇంకా ఆయన చిరంజీవి వారు ఇంకా అదృశ్య రూపకంలో వారు ఒక పర్వతం ఉంది, ఆ పర్వతంలో ఇప్పటికీ ఉంటూ ఉంటారని చెప్పేసి మనకి ఉంది. ఎలాగైతే వ్యాసుడు చిరంజీవి, ఆంజనేయ స్వామి చిరంజీవి, అలాగే మార్కండేయ మహర్షి చిరంజీవి, ఇంకా కొందరు చిరంజీవులు, అశ్వత్థామ కూడా చిరంజీవి. ఇలాగా వీళ్ళకి చిరంజీవిత్వం ఉంది, వాళ్ళు ఇంకా ఉంటారు. కానీ వాళ్ళని సామాన్యులు చూడలేరు, మనం చూడలేం వాళ్ళని. ఆ ఆ స్థాయి ఉపాసన చేసి ఆ స్థాయి మన అనుష్ఠాన బలం ఉంటే తప్ప వాళ్ళు కనపడరు మామూలు వాళ్ళకి. ఉదాహరణకి ఆంజనేయ స్వామి ఉన్నారు, గంధమాదన పర్వతం అని చెప్పేసి ఉంటుంది, అక్కడ ఇప్పటికీ ఆంజనేయ స్వామి ఉంటారని చెప్పేసి ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళడమే సాధ్యం కాదు. అది కైలాస పర్వతం దగ్గర ఉంటుంది, అది ఎక్కడో. సో అక్కడికి వెళ్ళడం మానవ మాత్రులకు సాధ్యం కాదు. ఇట్లాగా పరశురాముల వారు కూడా, అది ఒక పర్వతం పేరు నాకు గుర్తు రావట్లేదు. ఓకే, అక్కడ ఇప్పటికీ ఉంటారు, అదృశ్య రూపంలో ఉంటారు. ఒకవేళ గనక అక్కడికి వెళ్ళి మహాభారతంలో ఇప్పుడు పరశురాముడు ఆయన కృతయుగం నాటి వ్యక్తి. ఓకే, మన ద్వాపర యుగంలో ఆ నారదుడు యుధిష్ఠిర మహారాజుకి పుణ్య తీర్థ స్థలాల గురించి వర్ణిస్తూ ఉంటాడు అనమాట. ఏ తీర్థ స్థలానికి వెళ్ళి ఎలాగా అక్కడ ఉండి స్నానం ఆచరిస్తే ఎంత పుణ్యం దొక్కుతుంది అని చెప్తూ ఈ పరశురాముడు ఉండేటటువంటి ఆ స్థలం గురించి కూడా చెప్తారు. చెప్పగానే యుధిష్ఠిర మహారాజు అక్కడికి వెళ్ళి ఆయన తపస్సు చేయడం జరుగుతుంది. అప్పుడు పరశురాముల వారు వచ్చి కలవడం జరుగుతుంది. అలాగా ఇప్పటికీ ఉంటారు, కానీ మనకి అంత శక్తి లేదు. మనకి అంత శక్తి లేదు కాబట్టి మనం చూడలేము. మనము ఒకవేళ అంత శక్తి పొందాలంటే చాలా కఠోరమైనటువంటి తపస్సు అవి చేస్తే, అనుష్ఠాన బలం ఉంటే, గొప్ప భక్తులైతే తప్ప కనపడరు అనమాట. మహేంద్రగిరి రైట్. థ్యాంక్ యూ ప్రభు, గుర్తు చేసుకోండి. కృష్ణావతారం, రామావతారం అయిపోయిన తర్వాత కృష్ణావతారం వచ్చింది. అంటే ఓకే, రాముడి అవతారం అంతవరకు పరిసమాప్తం అయింది, కృష్ణుడి అవతారం అంతవరకు పరిసమాప్తం అయిపోయింది. అట్లనే వామన అవతారము, మిగతా అవతారాలన్నీ ఇదైపోయినాయి. ఒక్క పరశురామ అవతారం మాత్రము ఎందుకు అట్లాగే అంటే ఎప్పటికీ ఉండిపోయింది? ఎలా? నేను నా డౌట్. కొందరు కొన్ని కారణాల వల్ల ఉంటారనమాట. ఉదాహరణకి ఇప్పుడు వ్యాస భగవానుడు ఉన్నాడు, ఆయన చిరంజీవి, ఆయన ఇప్పటికీ కూడా మన కైలాస పర్వతంలో ఉంటారు అని చెప్పేసి చెప్తారు. ఎందుకున్నారు ఆయన? ఎందుకు ఆయనకు చిరంజీవిత్వం ఇవ్వాల్సి వచ్చింది అంటే, ఉదాహరణకి కలియుగం మొదలైన తర్వాత మన సనాతన ధర్మానికి చాలా హాని జరిగి
ఎన్నో దాడులు జరిగి సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్ప జ్ఞానము లుప్తమైపోయింది. అంటే దాన్ని ఎవరు తెలుసుకొని అందరికీ ప్రచారం చేయక లుప్తమైపోయింది. దాని మీద వితండవాదాలు వచ్చేసాయి అన్నమాట. సనాతన ధర్మంలో కేవలము బలులు ఇవ్వడమే, జంతు బలులే సనాతన ధర్మంలో చెప్పారు అనే కొన్ని చాలా తక్కువ స్థాయి విషయాలనే పాటిస్తూ అందరూ ఆ జ్ఞానము భక్తి వైపు ఉన్నారనమాట. ఇప్పుడు మళ్ళీ మనుషులని భక్తి జ్ఞానం వైపు ప్రయాణింపజేయాలి అంటే మళ్ళీ వాటిని పునరుద్ధరించాలి. ఓకే, పునరుద్ధరించిన తర్వాత అవి అవి ప్రామాణికము అని ఎలా చెప్పాలి? అవి ఎవరు రచించారో వారి వల్ల ఇది ప్రామాణికము అని చెప్పితేనే అవి ప్రామాణికమని నమ్మవచ్చు. ఇప్పుడు వ్యాస భగవానుడు చిరంజీవి ఎందుకున్నారు అంటే మళ్ళీ కలియుగంలో ఆదిశంకరాచార్యులు, రామానుజుల వారు, అలాగే మన మధ్వాచార్యుల వారు వీరు చేసినటువంటి రచనలు తీసుకెళ్లి వ్యాస భగవానుడికి చూపించి, అయ్యా మేము ఈ రచనలు చేశాం, వీటి గురించి చెప్పండి అంటే ఆయన ఆమోదించిన తర్వాతనే అవి మనకి ప్రామాణిక గ్రంథాలుగా మనం ఇవన్నీ ఇప్పుడు అవన్నీ చదువుకుంటున్నాం. అలాగా మహాత్ములు కూడా ఎందుకు చిరంజీవిగా ఉన్నారు అంటే ఒక ప్రయోజనం గురించి ఉంటారనమాట. ఇప్పుడు కలియుగంలో ఆ మనము ఈ యుగంలో ఇంకా ఎంతో కొంత భక్తి ఇవన్నీ ఉన్నాయి అంటే ఈ మహాత్ములు ఉండడం వల్లే ఉన్నాయి. వారు ఇంకా బ్రతికి ఉన్నారు కాబట్టే ఉన్నాయి అన్నమాట. ఒకవేళ వారు అదృశ్యం అయిపోయారనుకోండి, ఇంకా మనకి ఆ సాత్వికమైనటువంటి గుణము, ఆ సాత్వికమైనటువంటి భావనలే రావు. ఎందుకంటే వారు ఉండి కొందరు మహాత్ములని ప్రేరేపిస్తూ ఉంటారనమాట. ఉదాహరణకి ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు ఉన్నారు. ఇప్పుడు వారు సామాన్యమైనటువంటి వ్యక్తి, సామాన్యమైనటువంటి కుటుంబంలో జన్మించారు. కానీ గొప్ప ప్రచారం చేసి భక్తి కృష్ణ చైతన్యం గురించి ప్రపంచం మొత్తం ఆయన వ్యాపింపజేశారు. అది ఎలా సాధ్యమైంది ఆయనకి? ఆయన ఏమంటారంటే, నాకు రూప గోస్వామి, సనాతన గోస్వాములు వారు నన్ను ప్రేరేపించారని చెప్తారనమాట. అంటే ఒక మహాత్ముడు ఇంకొక మహాత్ముని ఎందుకు ప్రేరేపించారంటే తన లోపల అంత సంకల్పం ఉంది. ఎవరి లోపలైతే గొప్ప గొప్ప సంకల్పాలు ఉంటాయో వారికి మహాత్ముల యొక్క కృప ఎప్పటికీ ఉంటుందన్నమాట. వారు ప్రత్యక్షంగా వారిని అనుగ్రహించడం వల్ల ఇప్పుడు పరశురాముడిని ఏమంటారంటే శక్తి ఆవేశ అవతారం అంటారనమాట. భగవంతుని వివిధ అవతారాలు ఉన్నాయి. లీలా అవతారాలు, గుణావతారాలు, యుగావతారం, మన్వంతర అవతారాలని కొన్ని రకాలైనటువంటి అవతారాలు ఉన్నాయి. ఆ అవతారాల్లో శక్తి ఆవేశ అవతారం అని కూడా అంటారు. పరశురాముడు పుట్టింది మామూలు మనిషిలాగే పుట్టాడు, కానీ తన యొక్క గొప్ప తపస్సు వల్ల ఆయన భగవంతుడి యొక్క అంశగా తయారైపోయాడు అనమాట. ఇప్పుడు ఆయన ధర్మాన్ని ప్రతిష్టాపన చేయడానికి ఆయన ఎంతో కృషి చేశాడు. అలాగే ధర్మాన్ని ఎవరైనా ప్రతిష్టాపన చేయడానికి గొప్ప సంకల్పంతో ఉన్నాడు అనుకోండి, మనకి గొప్ప గొప్ప నాయకులు ఉంటారు కొందరు, వారు ధర్మాన్ని కాపాడడానికి ఎంతో కృషి చేస్తుంటారు, ఎలాంటి స్వలాభాన్ని ఆశించకుండా. మనం చూస్తూనే ఉన్నాం, భారతదేశాన్ని విశ్వగురుగా తీర్చిదిద్దడానికి గొప్ప గొప్ప నాయకులు ప్రయత్నిస్తున్నారు. మనం పేరు చెప్పాల్సిన అవసరం లేదు, అర్థం చేసుకోండి. అలాంటి వాళ్ళకి శక్తిని ఎక్కడి నుండి వస్తుంది? ఆ గొప్ప సంకల్పం ఉంది కాబట్టి ఈ మహాత్ములు ఎవరైతే ఉన్నారో వారికి వాళ్ళ యొక్క సంకల్పం నెరవేరే విధంగా వారిని అనుగ్రహిస్తారన్నమాట. అలాగా గొప్ప సంకల్పాలు ఉన్నటువంటి మనుష్యులని అనుగ్రహించడానికి మహాత్ములు ఇంకా చిరంజీవులై ఉంటారు. విభీషణుడు, కృపాచార్య కూడా చిరంజీవులు. విభీషణుడు, కృపాచార్యులు వీళ్ళందరూ కూడా చిరంజీవులే అన్నమాట. అంటే వాళ్ళు మన దేన్ని ప్రేరేపిస్తారు ప్రభుజీ? అంటే ఒక్కొక్కరి ఇప్పుడు ప్రతి ఒక్కరూ చెప్పాను కదా ఏ సంకల్పంతో. ఉదాహరణకి విభీషణుడు ఉన్నాడు, ఇంకా సువర్ణ లంక అని ఒక లంకని పరిపాలిస్తున్నాడు అని చెప్పేసి చెప్తారు. ఆయన ప్రతిరోజు కూడా జగన్నాథపురి అలాగే శ్రీరంగానికి వచ్చి ఆయన దర్శనం చేసుకుని అర్చించి వెళ్తారని చెప్తారు. ఓకే, ఇప్పుడు మనందరికీ కూడా అరే ఆయన ఇంకా వచ్చి వెళ్తారా అని మనకు ఒక ప్రేరణ.
అంత దీర్ఘాయువు ఉన్నటువంటి వ్యక్తి భోగాలు అనుభవించకుండా వచ్చి భక్తి చేస్తున్నాడంటే మరి నేను కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని నేను కూడా మరి భక్తి చేయాలి కదా. ఆయన అన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు ఉన్నటువంటి ఆయువు ఉన్నటువంటి ఆయనే భక్తి చేస్తున్నాడంటే అల్పమైనటువంటి 50, 60, 70, 80, 90 సంవత్సరాలు బ్రతికే నేను భక్తి చేయకపోతే అంతకంటే దౌర్భాగ్యం ఏమేముంది? ఇంత కొద్ది జీవితంలో భోగాల వెంబడి పరిగెత్తడం ఏంటి? ఎంత ఆశ్చర్యము! ఏదో నాకు ఇంకా జీవితం కాలం మొత్తం కొన్ని జన్మలను ఆయన సంపాదించుకున్న ఆస్తులన్నీ నాతో వస్తాయనే భావనతోటి నేను ఆ వాటి మీదనే ఆశ పెట్టుకొని బతకడము ఎంత మూర్ఖత్వం అని అలాంటి ప్రేరణ పొందాలి మనం. అలాగా భక్తి చేయాలనుకున్నటువంటి వాళ్ళకి ఒక ప్రేరణగా ఉంటారన్నమాట. ఎవరు అలాంటి వాళ్ళు లేరనుకోండి, లేకపోతే ఉదాహరణ ఆదర్శంగా తీసుకోవడానికి ఎవరు ఉండరు. ఎవరు ఆదర్శంగా లేరనుకోండి, మనం ఒక ఇన్స్పిరేషన్ రాదు, మనకి ఉత్సాహం రాదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. చాలా సంతోషం. చాలా చక్కటి ప్రశ్నలు అడిగారు అందరు కూడా. మళ్ళీ రేపు ఉదయం 6:15కి ఒక మాల హరినామ జపంతో కలుసుకుందాం. హరే కృష్ణ. అందరికి కూడా భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అడ్వాన్స్ గా. రేపు 19వ తారీఖు ఉగాది. ఓకే, అందరూ కూడా చక్కగా ఇంటి పట్టునే ఉండి భగవద్భక్తి భావనలతో ఉగాది జరుపుకోండి. ఈ కొత్త సంవత్సరము ఇంకా ఇంకా ఎక్కువ భక్తి చెయ్యాలి భగవంతుణ్ణి. ఆ భక్తి చేస్తూ మన భౌతిక జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తీర్చుకోగలిగేటటువంటి శక్తి మనకి భగవంతుడు ఇవ్వాలి. అలాగే మళ్ళీ ఆ సమస్యలు తీర్చుకొని మళ్ళీ భగవంతుని వైపుకి ఇంకా ఉత్సాహంగా ముందుకెళ్ళాలి అనేటటువంటి సంకల్పంతో మీరందరూ ఉండాలని కోరుకుంటూ, భగవంతుడు మీ సంకల్పాలన్నింటినీ కూడా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఉగాది శుభాకాంక్షలు. శుభాకాంక్షలు ప్రభుజీ. మీరు ఎప్పుడు మాకు ఇలాగే చెప్తూ ఉండాలి ప్రభుజీ. హరే కృష్ణ. తప్పకుండా మాతాజీ, మీ ఆశీర్వచనాలు ఉంటే తప్పకుండా ఇలాగే సేవ చేస్తూ ఉంటాను. హరే కృష్ణ. విషయాలు తెలుసుకుంటున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. క్లాస్ రాసే పిల్లలందరికీ బ్లెస్ చేయండి ప్రభుజీ. తప్పకుండా మాతాజీ. మన భక్తుల పిల్లలు ఎవరెవరైతే పరీక్షలు రాస్తున్నారో వారందరూ కూడా భగవంతుని యొక్క కృప వల్ల వారికి సరైన సమయంలో సరైనటువంటి జ్ఞాపక శక్తి వచ్చి చక్కగా పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండత్ ప్రణామం. ఉగాది శుభాకాంక్షలు ప్రభుజీ అందరికి. మనం హరే మళ్ళీ కృష్ణ. తర్వాత కలుస్తాం. హరే ఎస్, మళ్ళీ వచ్చే సంవత్సరం కలుద్దాం. ప్రభుజీ. హరే వచ్చే కృష్ణ. సంవత్సరం నూతన సంవత్సరం. నూతన సంవత్సరం కలుద్దాం. హరే కృష్ణ. హరే వాంఛాకల్పతరుభ్యశ్చ ప్రభుజీ. కృపా సింధుభ్యో నాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. దండాత్ ప్రణామం. దండత్ ప్రణామం.